నమస్కారం అండి. లోపల ఉన్నారు. నమస్కారం అండి. రండి కూర్చో. పర్లేదు. బాబు కాఫీ ఏమైనా చెప్పండి. ఏ లక్ష్మి పర్లేదు. మీరున్నారుగా. ఇదిగో ఇంట్లోంచి ఆడపిల్ల వెళ్తోంది, మళ్ళీ ఆడపిల్లనే రావాలి. అవునా? ఇదొక్కటి సరిపోదా? అలా కాదే, ఇది పుట్టింది నువ్వు మీ అమ్మగారి పేరు పెట్టేశా, మళ్ళీ ఆడపిల్ల పుట్టాలి, దానికి మా అమ్మగారి పేరు పెడతా. అది సావిత్రియా. పెద్దయిన తర్వాత ఇదేం పేరని తిడుతుంది. మహానటి పేరే. ఏమనుకుంటున్నావు? అది తెలియదు కానీ మీ అమ్మ మాత్రం మహానటి. ఏయ్ చెప్పమంటావా? నేను కొడుతుంది నీ మీద కోపంతో కాదు, నా ఇంటి మీద ప్రేమతో. నా వరకు వచ్చింది కాబట్టి కొట్టు వదిలేస్తున్నా. అదే అన్నయ్యకి తెలుసుంటే చంపేసేవాణ్ణి. నా చెల్లి నిన్ను ప్రేమించిందా? కనీసం నీతో మాట్లాడిందా? మరి ఎందుకు వచ్చావురా? స్వాతి నక్షత్రం 4వ పాదం చేసుకునేవాడు మహర్జాతకుడు అవుతాడని లేపుకుపోదామని వచ్చాం బాబు. పడ్డవాడెప్పుడు చెడ్డవాడు కాదు నాన్న. అమ్మా, అది నాకు వర్తిస్తుంది. జాతకాలు కలిసిన అమ్మాయిని లేవ తీసుకుని వెళ్ళిపోవాలనుకుంటే జేబులో 100 రూపాయలు పెట్టి సాగనంపటానికి నేను నీ బామ్మర్తిని కాదురా. కళ్యాణపురం కృష్ణ. కృష్ణగాడు ఎక్కడికి వెళ్ళాడో ఏమిటో. అన్నయ్య, ఏమైపోయావు? ఎక్కడ ఉండిపోయావు? చిన్న పని నుండి బయటికి వెళ్ళా అన్నయ్య. మళ్ళీ పనులు చూసుకో. అబ్బాయిది అమెరికా అంటే కదే. మన ఊరు నుంచి అమెరికాకి బస్సులు ఉంటాయంటే. ఉంటాయి పిన్ని, కానీ దాన్ని బస్ అనరు, ఎయిర్ బస్ అంటారు. అమ్మా ఏంటమ్మా? అమ్మా ఏమైందమ్మా? అమ్మా అమ్మా ఏమైందమ్మా? పైన తేజామం పెళ్లి పీట నుంచి లేవకూడదమ్మా, కూర్చోండి. ఏమైందమ్మా? నొప్పులు వచ్చినట్టున్నాయి. సావిత్రి. ఒసే సావిత్రి, ఈ పెళ్లి నగల్లో ఎంత అందంగా ఉన్నావే. నా దిష్టి తగిలేటట్టుంది. అక్క పెళ్లికి నీ సింగారం ఏంటే? విడ్డూరం, ఇది మరీ బాగుంది. దీని తర్వాత నా పెళ్ళే కదా, ఊరికే టెస్ట్ చేస్తున్నా. తింగర్ దానా, తింగర్ మాట్లాపి నగల్తీ.
పూజకి టైం అవుతుంది. అదేంటి బావా ఎల్లరిగా అన్నారు? నువ్వు బట్టలు సర్దుకుంటున్నావేంటి? ఓహో, హనీమూన్ కా? విడ్డూరం, ఈ టైంలో ఆ మాత్రం టెన్షన్ ఉంటుందిలే. ఇదిగో ఆ పెళ్లి కొడుకుని చూసావా? నువ్వు చేసుకోబోయేవాడు కదా, నేను చూస్తే బాగోదని చూడలేదు. నా ఉద్దేశం ఆ పెళ్లి కొడుకు ఎలా ఉన్నాడో చూసావా అని. ఎలా ఉన్నా పర్లేదమ్మా, పెళ్ళి కదా. నీకు చెప్పాను చూడు, నాది బుద్ధి తక్కువ. సరే నేను వెళ్తున్నాను. హే, నిజంగా వెళ్ళిపోతున్నావా? హా, ఒట్టు? హా, అయినా ఎందుకు? ఏం లేదు, నువ్వు వెళ్ళిపోతే వాళ్ళకెటు దిక్కు తోచదు కదా, అయితే అతనితో నా పెళ్లి చేసేస్తానని. ఏయ్, పోయి పోయి వాటిని చేసుకుంటావా? ఎవరైతే ఏంటి, నాకు పెళ్లి ఇంపార్టెంట్. కర్మ. హే, అటొద్దు, బాబాయ్ ఉన్నాడు, ఇటు ఇటు. Yes! మొక్కలు తేడా కనబడుతుందండి ఇవన్నీ. ఏం కాదులే, ఆటలో కలిసిపోతాయి కానివ్వండి. ఏమైంది వదినా? మీ అన్నయ్యని చూసావా? కూతురు పెళ్లి పెట్టుకొని ఎలా ప్యాకాట్ ఆడుకుంటున్నారు. ఆయన ఏదో సరదాగా ఆడుకుంటున్నాడులే, నువ్వేం కంగారు పడుకు, అంతా నేను చూసుకుంటాను. అన్నట్టు గౌరీ పూజ టైం అవుతుంది, అమ్మాయి రెడీనా? నేను చూడలేదు, చూస్తాను. షో కౌంట్. బాబాయ్, టైంకి ఇది చెప్పింది కాబట్టి సరిపోయింది. కనీసం దీనికున్న ఇంకిత జ్ఞానం కూడా లేదు నీకు. నగలు చాలా బరువుగా ఉన్నాయా బామ్మ? అది కూడా మొయ్యలేవా? అక్కెక్కడే? ఎక్కడ పనులు అక్కడే ఆగిపోయాయి. అక్క పారిపోయిందే. ఏం మాట్లాడుతున్నావే? అమ్మా, గౌరీ పూజకి టైం అవుతుంది, ఇంకా లేట్ ఏంటి, త్వరగా రండి. ఇంకా లేట్ అంటావు ఏంట్రావు? పెద్దది మన ఇంటి బరువు అంతా తీసి పారిపోయింది. అంతా మన ప్లానే. అవునా? ఆయనకు తెలిస్తే ఇంకేమైనా ఉందా? ఏం కాదు వదినా. అదేమిట్రా, అది పారిపోతే దీన్ని ఎవరు చేసుకుంటారు? నాకేమైందే? ఏమైంది అంటే పారిపోయిందని చెల్లెల్ని నిన్నెవరు చేసుకుంటారు? అంటే అది వెళ్ళిపోతే ఇంకా నా పెళ్లి కూడా అవదా? ఈ జన్మలో జరగదు. అన్నయ్యకి వినపడుతుంది, అరవద్దు. బాబాయ్, అదెక్కడికి వెళ్ళిందో నాకు తెలుసు. బాబాయ్ ప్లీజ్ బాబాయ్, నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు. ఇంత దూరం వచ్చిన తర్వాత పెళ్ళి అయిపోతుందంటే నేను ఎంత దూరం వెళ్ళటానికైనా రెడీ. అన్నయ్యకి తెలిసే ముందే కామ్గా రా. బాబాయ్ ప్లీజ్, బాబాయ్ బాబాయ్ ప్లీజ్, బాబాయ్ ప్లీజ్ ప్లీజ్ బాబాయ్. దీని పెళ్ళి అయిపోయింది, ఇంకా నా లైఫ్ క్లియర్. కొత్త రింగ్ సెట్ చేశారు. బంగారం. ప్రతి ఒక్కడు అనేటోడే, ఎవడ కాసు బంగారం పెట్టేవాడు లేడు. కొన్ని బంగారం సినిమాలు రింగ్ టోన్ పెట్టానా? నువ్వు పెట్టాల్సిన రింగ్ టోన్ కాదు, సావిత్రి లైన్లో. నాకు పడద్దంటావా? ధనుష్కి రజనీకాంతే పడ్డాడు, నీకు దొరబా పడ్డా? ఏయ్, అయినా ఈ ఊర్లో మామ పడితే చాలు ఆటోమేటిక్గా కూతురు పడతారు. ఏదో బేరం ఉందంట, త్వరగా పంపిండి, వెళ్ళండి. ఏరా, అన్నయ్య, పనిలో పని సావిత్రి కూడా మంచి సంబంధం చూసి పెళ్లి చేసేద్దామా? ఇప్పుడే కదరా దానికి చేసాము, 3-4 ఏళ్ళు ఆగి చేద్దాం. ఆ? చెప్పవే. పోన్లేరా, 30-40 ఏళ్ల తర్వాత ఏకంగా సచ్చిపురితే చేసేద్దాం. నువ్వు ఆగమ్మా. మంచి అబ్బాయి దొరకాలా? ఎప్పుడొస్తే వాడికి ఇచ్చి పెళ్లి చేసేద్దామా? చెప్పు నువ్వు. ఏంటి దొరికేది?
మన సారథి గారు వాళ్ళ అబ్బాయికి కూడా సంబంధాలు చూస్తున్నారట. వాళ్ళ పొలాలు కూడా మనమే చూసుకుంటున్నాం, ఫ్యామిలీ కూడా పద్ధతి అయింది. కాదు ఇప్పటికిప్పుడే అంటే కృష్ణ రావు గారు ఏం ఆడుకుంటున్నారు? ఏం లేదు, మన సావిత్రి సంబంధం గురించి. అరే అప్పుడే మీ ఊరికి వచ్చిందా? మా కృష్ణగాడు అంటుంటే కృష్ణ అంటే ఎవరు? రథసారథి. ఆయన చెప్పింది కానివ్వండి. అల్లుడు గారు మీరు మామూలు వాళ్ళు కాదండి. సంబంధం సారథి కాదని ఎలా చెప్పేసాడు చూడండి. శారదా ఆడెవడరా? ఏమో నాకేం తెలుసు. ఎందుకని ఎంతలా ఆలోచిస్తున్నారు? అసలే రోజులు బాలేవు. ఎవరు ఎలా ప్రవర్తిస్తున్నారో తెలియకుండా పోయింది. వదిన మంచి సంబంధం అంటుంది కదా, చేసేస్తే పోలా? సరే మీరు అందరూ చెప్తున్నారంటే ఆ సంబంధమే మాట్లాడదాం. డబ్బులు కట్టయిపోయి పాడట్లేదు. మారుతుంది, గాలి మారుతుంది. నిన్ను మార్చేసేవాడు వస్తాడు. అప్పుడు పెళ్ళి నువ్వనుకున్నట్టు కాదు, బామ్మ అనుకున్నట్టు కాదు, వాడు అనుకున్నట్టు జరుగుతుంది. ఆల్ ది బెస్ట్. సత్తే ఎవడ్రా వాడు? అక్క అక్క ఏంటి నిన్న జరిగింది అమ్మకి చెప్పావు, తాట తీస్తా. నువ్వు చేసిన రచ్చక్క తెలిస్తే తనే తాట తీసిద్ది. ఏ ఫ్రస్ట్రేషనా? కాదు, ఎవర్షన్. ఏంట్రా నైట్ పార్టీకి వాడు రానన్నా తీసుకెళ్ళావట? ఎందుకు కొంచెం చెడగొడుతున్నావు? అందుకే నీకు నీ కొడుక్కి దూరంగా ఉండాలని 10 రోజులు ట్రిప్ ప్లాన్ చేసుకున్నాను. అది చెప్పడానికి వచ్చాను. అర్థమైంది కదా, పొర్రపాటును కూడా రాకు. ఓ పని చేయి, నీకు నాకు సంబంధం లేదని బోర్డు వేసుకుని తిరుగు. వెళ్ళు. లైఫ్లో ఫస్ట్ టైం ఉపయోగపడే ఐడియా ఇచ్చావు. థ్యాంక్ యూ. ఇదిగా పట్టుకో పట్టుకో. పక్క రావాలి బాబు. ఫ్రెండ్ ట్రావెల్స్ బాబు ఇట్రా. అంత దగ్గర చూసుకోండి. షూర్. అంత రెడీ కదరా? అంతా రెడీ సార్. బైక్ పని చేస్తుంది ఏంట్రా? చేసాం. వెల్కమ్ టు ఫ్రెండ్లీ ట్రావెల్స్. వైజాగ్ నుంచి షిరిడి వెళ్లే స్పెషల్ ట్రైన్ మరికొంతసేపట్లో బయలుదేరుతుంది. ఈ ప్రయాణం 2 రోజులు కాబట్టి ఆద్యంతం భక్తి పారవసంతో ములికి తేయడానికి రంగా అండ్ గంగా మ్యూజికల్స్ వారి గానబద్ధన ఏర్పాటు చేశారు. మన ప్లాట్ఫామ్ లో పర్మిషన్ లేదు, అన్ని ట్రైన్ లోనే. ఫ్రెండ్లీ ట్రావెల్స్ 2002లో స్థాపించడం జరిగింది. ఒక చిన్న వ్యక్తిగా మొదలైన నా జీవితం ఈ రోజు సోదంతా మాకెందుకే, భర్త నెంబర్ చెప్తే బండి కూర్చుంటాం. ఇది బ్రేక్ఫాస్ట్ కట్ చేసి. అలాగే సార్. సత్యలే సార్, మరో ముఖ్య గమనిక, ఈ కింది ఫోటోలో ఉన్న వ్యక్తికి మేనేజ్మెంట్కి ఎటువంటి సంబంధము లేదు. గుండెపోటు ఉన్న వాళ్ళు, ఆడవాళ్ళు, చిన్నపిల్లలు ఇతగాడికి దూరంగా ఉండవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఇట్లు మీ అవతార్ ఫ్రెండ్లీ ట్రావెల్స్. ఇప్పుడు జాన్ గడ్ బండి ఎక్కుతున్నాడు ఏంటి? ఆడు బండెక్కచ్చు లేదా నిన్నెక్కచ్చు, కానీ వచ్చే ముందు మాత్రం ఏదో విపత్కర పరిణామం జరగచ్చు. ఇడికి తెలదో బేగ బండి ఎక్కుదాం పదండి. వీడికి లంచ్ కూడా పట్టేశారు. కౌసుకోకుండా జాగ్రత్తగా వెళ్ళండి. నువ్వు కూడా వెళ్ళమ్మా. అయినా అంత ఇబ్బందిగా ఉంటే వదిలేచ్చు కదండి. 10 రూపాయలు పెట్టుకున్న సిగరెట్నే వదలలేకపోతున్నాను. ఆడిని 10 నెలల వయసు నుంచి చూస్తున్నాను రా. ఎలా వదిలేస్తాను బాబోయ్? సెంటిమెంట్ గట్టిలాగే. హార్మోనియం డప్పులు మీకు లోయరు, చిక్ చిక్ బ్యాచ్ మీకు అప్పరం. మరి మా లేడీస్ మా సార్ పక్కన వేసేలా. మధ్యలో అడ్డకత్తిరేదవా? అడ్డకత్తిరేదవా? ఆగవా నీ ఎదవనో సార్. ఈ బరువు నేను మొయ్యలేకపోతున్నాను, కష్టపడుకోరా. మిగిలిందే, నువ్వు కూడా బేదెక్కు. ఇక్కడ పెట్టుకో. అవును, సావిత్రి ఏది? అలనాటి రామచంద్రుడి కన్నింట సాటి ఆపలనాటి అనిపించే అరుదైన అబ్బాయికి మనువండి. సారీ. అవతారం కాదు, జస్ట్ అవతార్. నువ్వేనా చెప్పొచ్చు కదా మమ్మీ. అవతార్ ఏదోట్లండి. S4 వరకు కనబడి పాప S2 రాకుండా మాయమైపోయిందండి. ఏమైంది? S2 రాకుండా మాయమైపోయింది. నాకు అర్థమై. అంటే
విపత్కర చర్య జరిగింది. మీరు పరిగెడుతుంటే నేను పడిపోయానేంటండి? ఎక్కడికి వెళ్ళాలి? S4 తిరుపతికి, ST షిర్డీకి వెళ్తండి. ట్రైన్ అంతా ఒకే చోటుకి వెళ్తుంది. నా ఉద్దేశం ఏ ఊరని. పోనీ మీ పేరు? లోపలికి లాగాను కదా, కనీసం థ్యాంక్స్ చెప్పా? విడ్డూరం. సత్తి పాప వచ్చింది. ప్రాబ్లం కూడా. మావా నువ్వు కూడా ఇదే ట్రైనా? చూసేవాడు ఎవరక్షణ. చాలా హ్యాపీగా ఉంది మావా, చాలా హ్యాపీగా ఉంది. నాకు కూడా హ్యాపీ. నువ్వు వచ్చా కదా హ్యాపీ. వెళ్ళవా? దరిద్రం పట్టలేకేసింది. జరా అప్పుడే మొదలెట్టేసావు నీ ఆశాలు. ఏమైందే? టీవీలో పెళ్లి పాట వచ్చింది. వెనకాల వచ్చాడా? ఈడు జోడు బాగుంది కదా. జోడిచ్చి కొడతారు తెలిసిందంటే. తెలిసినా తెలియనట్టుండు, అస్సలు బయటపడకు. ఆల్రెడీ పడిపోయా. పోయే కాలం ఏదోలకి. అక్క చెప్పిన సరైనోడు వీడేనంటావా? సరిగ్గా మనసు పెడితే పడుద్దంటావా? మనసు పెడితే పడదు, తోసేస్తే పడుతుంది. సాధారణంగా ఇలాంటి కుర్రాళ్ళు మందు సిగరెట్ మీద డిపెండ్ అవుతూ ఏ పని పాట లేకుండా తిరుగుతుంటారు. పచ్చిగా చెప్పాలంటే బ్యావర్స్. టెస్ట్ చేద్దామంటావా? కింద పెట్టుంది కదా ముసలి దాన్ని, బరువైంది తీసి పైన పెట్టడానికి ట్రై చేయి. కుక్కలా వచ్చేస్తారు చూడు. కాన్సన్ట్రేషన్ అక్కడ, నొక్కుడు ఇక్కడ. చచ్చిపోతున్నారా బాబా? అల్లుడు వస్తున్నాడా? ఒరే దున్నలా ఉన్నావు. ఆడపిల్ల కష్టపడుతుంటే చూస్తుంటావు. బాగా చెప్పావు బాబు. కుంభలు కుంభలుగా తింటాడు, దేనికి పనికిరాడు. నువ్వు ఇంకా లేచే ఉన్నావంటే. ఏమండీ పమ్మి గారు, ఆడితో సంబంధం లేదని ఫోటోలు వేసి మళ్ళీ ఆడితో తిరుగుతారండి. పైగా కొడతాడండి. సిగరెట్ తాతే చచ్చిపోతారా అని యాడ్లేసి గవర్నమెంట్ ఎప్పుడైనా బ్యాన్ చేసినట్రా? ఆదాయం చోట హెచ్చరికలే ఉంటాయి, నిర్మూలన ఉండదు. ఏమండి ఈ ట్రైన్లో సిగరెట్ తాగుతా లేకపోతే పొతూడి అదొక కోటేశంలో. చి బాబు ఇది జిడ్డు కుట్టుకోవాలి. జాయ్ నటరాజా, రంగన్ గంగా మ్యూజికల్స్ వారు మీకు కళాభివందనాలు తెలియపరుచుకుంటున్నారు. ఈ అద్భుతమైన గాన కార్యక్రమాన్ని మీకు అందిస్తున్న వారు ఫ్రెండ్లీ ట్రావెల్స్ అధినేత శ్రీ అవతారు గారికి మీ కరతాళ ధ్వనులతో అభినందించాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు చూడు మా వాళ్ళు షేక్ షేక్ అని చెప్తారంటే. రామ్ తేరీ గంగా మేల్ అనే హిందీ చిత్రంలో మందాకిని అనే భక్తురాలు బాబా గారి మీద ఉన్నటువంటి భక్తితో పాడుతున్నటువంటి కీర్తన సున్ బాబా సున్. భావతాత్పర్యాలు పద్మారావు గారు వివరిస్తారు. చెప్పండి పద్మారావు గారు. జై సాయిరామ్. ధర్మ ప్రభువులు. సున్ సాయిబా సున్ అంటే విను సాయిబాబా విను. ప్యారీకే దున్ అంటే నీ దివ్య దర్శనం కోసం దుని దగ్గరికి వస్తున్నాం బాబా అని. మహాభాగ్యం. मैंने तुझे అద్భుతం, మహా అద్భుతం. मैंने तुझे चुनी लिए, तू भी मुझे चुन 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 అంటే ఓ బాబా మేమందరం మిమ్మల్ని ఎలా కోరుకుంటున్నామో అలాగే మీరు కూడా మమ్మల్ని అందరినీ కోరుకోవాలని. దాని అర్థం అదే ఈ పాటకి పరమార్థం. దరిద్రుడా. మొదలు పెట్టండి. భక్తి పాటలు పాడమంటే హిందీ పాటలు పాడుతున్నారంటరా? ఓ డబ్బులు ఇచ్చాం కదా వాళ్ళకి. ఎవడో సున్ను సున్నా అంటే ఆమె చున్ని అడిగి లాగేసినా ఉన్నాడు. బయటికి ఇచ్చేయండి. కూర్చోరా బాబు. అక్కడ చూడు, ఇక్కడ ఏం పని.
అంతో ఇంతో అనుకున్నాను, మరి ఇంత అందంగా ఉన్నారేంటండి? తెలుసు, ముందే తెలుసు. పెన్నుందా? ఎందుకు? ప్రస్తుతానికి టిక్ కొడతా, ఇంకోసారి వెంట పడితే నిన్ను కొడతా. రాసా, నువ్వు రెండు బాగున్నాయి. విట్టూరం. ఏమైంది పాప? తుమ్మొచ్చిందిరా. ఇవాళ తుమ్మొచ్చింది, రేపు దగ్గొస్తుంది. ఎల్లుండి ఏ డెంగ్యూనో మలేరియా వచ్చి మనం ముసలిదానికి పాకిస్తే బాధ్యత అనేస్తుంది. ముగ్గురుగా వచ్చిన వాళ్ళు ఇద్దరికి వెళ్తే బాగోదే పాప. ఓవర్ యాక్షన్ ఆపరా. నీకు తెలియదు, ఊరుకో. అవతారం గారు, అవతారం గారు, ఏమండో పమ్మి గారు, ఈ అప్పుడప్పుడు తాండ్ర భజనేనా? ఈ ట్రైన్ లో ఎవరైనా డాక్టర్ ఉన్నాడా? ఎప్పటికప్పుడు నీ కోసం వెటనరీ డాక్టర్ ఎక్కడి నుంచి తీసుకురా నేనే? ఏమండోయ్, డాక్టర్ నాకు కాదు, పాపకి. పాపక అన్ని వైద్యాలు చేసే డాక్టర్ ఒకడు ఉన్నాడు. స్ట్రైట్ కి వెళ్ళి లెఫ్ట్ తీసుకో. వెటర్లు చెప్పడం వీడు. ఆ, ఆ. డాక్టర్, డాక్టర్, డాక్టరే, మ్యాటర్ ఏంట్రా? పాపకి జలుబు చేసింది, నాకు భయం వేసింది. ఏదో చేయండి డాక్టర్. నీకా పాపకా? పాపకి. ఏంట్రా అలా చూస్తున్నావు? మీరు డాక్టర్ అంటే నిజంగా నమ్మలేకపోతున్నానండి. నమ్మిస్తా పదా. పాప, డాక్టర్ వచ్చారే. సరే సరే. వీడు డాక్టరా? సాధారణంగా ఇలాంటి కుర్రాళ్ళు మందు సిగరెట్ మీద డిపెండ్ అవుతూ ఏ పని పాట లేకుండా తిరుగుతుంటారు. పచ్చిగా చెప్పాలంటే బ్యాస్. పేరేంటి? చెప్పుకో. బా చెప్పవే, డాక్టర్ బాబు పేరు అడుగుతున్నారు కదా. సావిత్రి. సావిత్రి. ఏ ఊరు? ఏమండే, ఊరికి రోగానికి సంబంధం ఏంటంటే? మా ఊర్లో కలరా ఉంది, పక్క ఊర్లో డెంగ్యూ ఉంది. మీ ఊర్లో ఏముందో నాకేం తెలుసురా? లాజిక్కే. వెంట పడితే కొడతా అన్నావు, ముట్టుకుంటే పర్లేదా? సచ్చినాడా. గాలి పీల్చు, వదులు, పీల్చు, వదులు, పీల్చు, వదులు. ఏమండే, ఇది ట్రీట్మెంట్ చేయించినట్లేదు, యోగా చేయించినట్టు ఉంది. ఛే, నోరు మీరా ఎదవా, నీకేం తెలుసురా? ప్రాబ్లం ఏం లేదు, ఊరు మారిందిగా, నీరు మారింది. టాబ్లెట్ వేసుకుంటే అంతా సెట్ అయిపోతుంది. ఏడ్సావు. డాక్టర్ బాబు, ఈ మధ్య నాకు ఆకలియటం లేదు, ఎందుకంటారు? ఇందాకే కదా కేజీ జంతుకులు తిన్నావు. మనిషి అన్నవాడు ఎవరికి ఇంకా ఆకలేదు. ఛే, నోర్మై. బామ్మ ఎక్కడా? దాని కొన్ని ఇద్దరు మాత్రం వేసి పైన దొంగబడేహాను. కాలు తీరా దున్నా. థ్యాంక్ యూ సార్. బేబీ ఎక్కేదేదో ఏసీ కోచ్ ఎక్కొచ్చుగా. అర్థమైంది కదా బాసు, బేబీ బాగా రిచ్చు. గాడ్స్ గాట్ టు బి క్రేజీ. కాంచీవరమా? కాదు, ధర్మవరం. కొత్తగా పెళ్ళైందా? అంటే కాసేపు ఉంటే అయ్యేది, కానీ బేబీ తీసుకొచ్చేసరిగా. అంటే మిమ్మల్ని వీడు ఎత్తుకొచ్చేసాడా? ఏమండోయ్, దొంగలు ఎత్తుకొస్తారు, ప్రేమికులు పారిపోయి వస్తారు. మరి దొంగ ప్రేమికులు చెప్పడండి. వీడు నాన్ సింగ్ లో మాట్లాడుతున్నాడు. దున్న పోతులా తిని మైండ్ దుబ్బింది అడిగి. సావి పాప కంప్లైంట్ చేస్తా. ఊరుకోరా సత్తి, ఎవడెళ్ళ పోతే మనకెందుకు? చిచ్చి. బాసు, ఓ సిగరెట్ ఉందా? పద. బేబీ, ఈ దున్నపోతుకు దూరంగా ఉండు, ఇప్పుడే వస్తా. ఓకే బేబీ. ఎలా ప్రేమించే వీడిని? పారిపోయి వస్తే ఇంత చీప్గా చూస్తారనుకోలేదు బాస్. నేను నమ్మొచ్చే ధైర్యం అమ్మాయికి ఉంది, ఇంకెవడి గురించి ఆలోచించడం ఎందుకు బాస్? అయ్యో, ఆలోచించాలి. మీరొక్కలేనా అక్క చెల్లెలున్నారా? చెల్లుంది, తనే నాకు ఫుల్ సపోర్ట్. దగ్గరుండి మరి పంపించింది తెలుసా? విడ్డూరం. ఈ చెల్లెలందరూ ఇంతే. మీరు ఇలా వచ్చేస్తే రేపు తనకు పెళ్ళెలా అవుతుంది? అవ్వదు అని ఆలోచిస్తే ఏది అవ్వదు బాస్. ఇక్కడ దాకా అమ్మాయి నిన్ను నమ్మొచ్చిందంటే ఆ అమ్మాయి కోసం ఎక్కడికైనా వెళ్ళొచ్చు. వెళ్ళాలి కాదు, వెళ్ళిపోండి. ఇంట్లో వాళ్ళకి చెప్పండి. ఎవరు ఫోన్? మా డాడ్. ఎత్తండి. ఎత్తితే చంపేస్తారు. నా గురించే వెతుకుతున్నారు. నాకు చాలా టెన్షన్గా ఉంది. వాష్రూమ్ ఎక్కడ? అటు అటు అటు. హలో, మీ అమ్మాయి షిరిడి వెళ్ళే ట్రైన్ S2 కోచ్లో ఉంది. రాత్రికి కామారెడ్లో ఆగుద్ది. మీ మనుషుల్ని పంపించండి.
కేకే పాప. వెల్కమ్ టు కామారెడ్డి రైల్వే స్టేషన్. దయచేసి వినండి. ట్రైన్ నంబర్ 18503 విశాఖపట్నం నుండి ఇంకా సాయినగర్ షిరిడి వెళ్ళవలసిన సాయినగర్ షిరిడి ఎక్స్ప్రెస్ 1వ నంబర్ ప్లాట్ఫామ్ పై వచ్చి ఉన్నది. ఇక్కడ రండ్రా. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. థ్యాంక్స్ అక్క. వెతుకుతున్నారేంటి? వీళ్ళు రౌడీలా దొంగలా? అసలు వీళ్ళేమైపోయారు? వెళ్ళిపోతున్నారా? బేబీ రా, కమ్ ఫాస్ట్ బేబీ. ఎక్కడికి వెళ్దామని రా? ఇంకా పెద్దగా అనుకోలేదురా. బాసు అలా చూస్తారే, రండి. కమ్ బేబీ, కమ్ ఫాస్ట్. త్వరగా రండి. ఓయ్, ఇటు రండి. ఓ బాసు, నువ్వు సూపర్ బాసు. కమ్ బేబీ. ట్రైన్ నంబర్ నా మొహం చూస్తారేంట్రా? మీరు అసలు రౌడీ ఎలా వెళ్ళి పట్టుకోండి. అమ్మయ్యా, ఆ పని అయిపోయింది. ట్రైన్ వెళ్ళిపోయిందండి. అయ్యో, ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఈ సచ్చిన వాళ్ళు ఏంటి ఇటు చూస్తున్నారు? సాయిబాబా, సాయిబాబా, బామ్మ, సత్య. ఎర్రి మొహం వేసుకొని చూస్తావు. ఎక్కువ ఎక్కువ. హాయ్ బాబు, నా కోసం వచ్చేస్తారా? వచ్చేసి సిస్టర్, ఫాస్ట్గా వచ్చాయి. ఎక్కేస్తున్నా, ఎక్కేస్తున్నా, ఎక్కేస్తున్నా. లేలే బాబా నిద్దురలేవయ్యా. వీళ్ళ భక్తితో పాడుతున్నట్టు లేదు, భక్తుల మీద పగతో పాడుతున్నట్టు ఉంది. పాప అలాగే బాబు. ఇది ముసలి ఇక్కడ ఉంది. లేలే లేలే బాబా నిద్దురలేవయ్యా. ఏమండి, మా పాపను చూసారా? లేలే బాబా నిద్దురలేవయ్యా. సారీ పాప. అర్థమైంది, ఆ ఎదవ ఏదో చేసి ఉంటాడు. అవతార్ గారు, అవతార్ గారు, అవతార్ గారు. ఎవడ్రాడా? పాప కనపట్లేదండి. మీరు తలపట్టుకున్నారంటే ఏదో అయ్యి ఉంటుంది. నా పాపకి ఏమైందండి? ఈ అల్లుడు కూడా కనపట్లేదు, వాళ్ళు లేచిపోయింది అంటే కూడా కనపట్లేదు. సావిత్రిని లేపరా. మా అమ్మ కూడా లేచిపోయింది. అలా నవ్వుతూ మాట్లాడక చచ్చిపోతానక్క. నువ్వు చచ్చిపోవడం కాదురా, నేను నిన్ను చంపేస్తాను. పాప దొరకలేదంటే. ఒరే సత్య, బాబా సావిత్రి నువ్వన్నా పలకవే. అయ్యో, బాంబు కూడా లేచిపోయింది. కాసేపు ఉంటే బాబు గారు కూడా ఫోన్ చేస్తారు. నేనేం చేయాలి? నేనేం చేయాలి? ఫోన్ చేయాలి. ఫోన్ చేయాలి. ఫోన్ చేయి, ఫోన్ చేయి. పెట్టు, స్పీకర్లో పెట్టు. పెడతానంట. హిందీ వాళ్ళు ఎత్తారంటరా? కంపెనీస్ పాపం దుబాయ్కి అమ్మేశారా? అది కస్టమర్ కేర్ రా. ఆడెవడరా? మీ డానా? నెట్వర్క్ లేదంటుందా? నెట్వర్క్ లో లేడంటే ఎక్కడైనా వర్క్ కూడా చేస్తాడు. రేయ్, నువ్వు కామ్ గా ఉండు, నన్ను టెన్షన్ పట్టుకో. వాళ్ళ దగ్గర నుండి ఫోన్ వస్తుంది, అంత వరకు వెయిట్ చేయి అంతే. ఒరే సత్య, ఎక్కడ చచ్చావురా? కళ్ళ తలివు, కళ్ళు కనపడి చావు. అర్థమైంది. పడుకోబెట్టేస్తాను, పడుకోబెట్టేస్తాను. దానికి నిద్ర మాత్రం వేసి పడుకోబెట్టేస్తాను. బామా, ఏమండి, గంగగారి గాన భజన ఏమైనా ఉందా అండి? ఏంటండి? గంగగారి గాన భజన ఉందా? రండి, నువ్వులేగరా. ఎక్కడున్నారా రిషిగా?
ఏంట్రా లొకేషన్ మారిపోయింది? అమ్మా, ఏంట్రా కారు షేప్ కూడా మారిపోయింది? రేయ్, ఎవరా మీరు? నన్ను ఎక్కడికి తీసుకొచ్చారు? లోపల లేడీస్ ఉన్నారేంట్రా? అంతా ఫ్యామిలీ బిజినెస్ ఇది. వీడెవడ్రా తంబూరా మొహంగాడు? సార్ అది యాక్చువల్లీ ఏం జరిగిందంటే ఏం జరిగిందంటే కాదురా, ఏం జరగబోతుందో చెప్తా. మీరంతా కడగడాల ఊసాలు లెక్కేయలేదు వల్లారా. భగవద్గీత మహాభారతం యొక్క సమగ్ర సారాంశం. ఊసలు కాదు బావ లెక్క పెట్టేది, సెకండ్లు, నిమిషాలు. 11 గంటల 57 నిమిషాలు, 656 కిలోమీటర్లు. 2 నిద్రలేని రాత్రులు. నీకోసం వెతుకుతున్నాం బావా. బావేంట్రా? ఇంకా అర్థం కాలేదు బావా. అరే, చంద్రబాబు గారిని బాలకృష్ణ కూడా ఎప్పుడు ఇన్నిసార్లు బావా బావా అని ప్రేమగా పిలవలేదురా. నన్ను ఎప్పటికీ 100 సార్లు పిలిచావు. ఏమిట్రా ఈ బావలాజిక్కు? ఆనాడు ద్వాపర యుగంలో నువ్వు నాకు గీత బోధించావు. కలికాలం నేను నీకు గీత బోధించాల్సి వస్తుంది. సో సాడ్. అర్థమైందా బావా? నాకేం అర్థం కాలేదు బావా. నువ్వు కృష్ణుడివి బావా. అమ్మా, నేను కృష్ణుడు అయితే నువ్వు అర్జునుడువా? అమ్మయ్యా, నువ్వు గుర్తుపెట్టావు బావా. జయ కృష్ణ ముకుంద మురారి. నేను కృష్ణుడిని, నువ్వు అర్జునుడు అయితే మరి దీనికి సాక్ష్యం ఏంటి బావమరిది? ఈ కారులో ఉన్న బొమ్మ ఏంటి? నెమలి పించు, దాని కింద కృష్ణుడు. ప్లే అవుతున్న పాట ఏంటి? భగవద్గీత. ఈ కారుకు నువ్వేంటి? డ్రైవింగ్. రథ సారథివి బావా. ముందు చెబుతుంటే నన్ను మోసేస్తున్నారు అనుకున్నాను, కానీ ఇప్పుడు నాలో నాకే నేను కృష్ణుడు ఫీలింగ్ కలుగుతుంది. నే కృష్ణుడు ఓకే, నువ్వు అర్జునుడు ఓకే, మరి ఈ అమ్మాయిలు ఎవరు? ఈ తంబురా ముఖంగాడు ఎవడు? అది సుభద్ర. నా చెల్లి. ఇది శశిరేఖ. నా కూతురు వరుస. వీడు అభిమన్యుడు. నమస్తే సార్. తంబురా మొహంగాడు అభిమన్యుడా? శశిరేఖ. ఇది నువ్వు నోరు మూసుకోలేదు. నేను పాండవ పక్షపాతి. అర్జున, ఏమి మన తక్షణ కర్తవ్యము? నీకు తెలియనిదా? శశిరేఖ పరిణయం బావా. ఆలస్యం ఎందుకు? పదండి పోదాం. వెళ్దాం. ఏయ్, అది నా సీటు, కృష్ణుడిది. ఈడప్పుడే క్యారెక్టర్లోకి వెళ్ళిపోయాడు. కృష్ణ అంటే యు మీన్ దట్ ఫ్లూట్ గై, నో? యా, ఫ్లూట్ గై. Yes, that man from బృందావనం. It's me, Krishna. Wow, I'm so excited. Can I take a selfie with you, sir? బేబీ, Sorry. వద్దు బేబీ. భయపడకండి, నేను రథసారథిని. అర్జున, నిజంగానే కృష్ణుడినే అంటావా? ఇప్పుడు నీకు అలా ఎందుకు అనిపించింది? గీత చెప్పింది నేనే కదా, మరెందుకు నాకు భగవద్గీత మొత్తం గుర్తుకు రావడం లేదు? ముందు నువ్వు కృష్ణుడు అని సంగతి గుర్తొచ్చింది, తర్వాత నువ్వు చెప్పిన గీత గుర్తొస్తుంది. లాజిక్కే. ఐ ఆమ్ కృష్ణ. మన పెద్దోడు ఏం చేస్తున్నాడు రా? ఆడేవాడు వాడే పేకాడతాడు చూడు, పద్దాక ధర్మరాజు. ఈ మధ్య పెద్ద టచ్లో లేడు. ఏంట్రా, మనలో మనకి 100 ఉండొచ్చు, అప్పుడే మర్చిపోతావా ధర్మరాజు గారిని? అర్జున, ఎవరు మన బండి ఫాలో అవుతున్నారా? వాళ్ళు కౌరవులు. అంటే మన బంధువులే. అలా పక్కన ఆపుకుని హాయ్ చెప్పుకుందాం. నువ్వంటే క్యారెక్టర్లోకి వచ్చావు, వాళ్ళు ఇంకా రాలేదు. పోనీ. నువ్వు టెన్షన్ పడకు. రేయ్, పేదోళ్ళు ప్రేమించుతారా? రేయ్ బేబీ, వీళ్ళకి ఎవరు చెప్పారో ముందు వాళ్ళని చెప్పాలి బేబీ. Let's kill them, baby. Yeah, let's kill them, baby. ఇప్పుడు వాళ్ళ గురించి ఎందుకండి? అర్జున, ఏమిటి వాడు క్రమశిక్షణ లేకుండా, కామన్ సెన్స్ లేకుండా నా కారు క్రాస్ చేసి వెళ్తున్నాడు? ఇలా అయితే నేను డ్రైవింగ్ చేయలేను నాయనా. Right!
హే కృష్ణ ముకుంద మురారి ఏదో చేయి స్వామి. నన్ను బెడబెట్టి నెట్టేసేసి నా సీట్లో కూర్చొని డ్రైవింగ్ చేస్తున్నాడు. ఇంక నాతో మీకు పనే ఉంటుందండి. ఐఎమ్ సారీ. ఈ టైంలో ఈగోలు అవసరమా స్వామి? ఏదో చేయి ముకుందా. రాముడైనా కృష్ణుడైనా కీర్తిస్తూ కూర్చుంటామా? వాళ్ళే సాధించారో కొంచెం తెలుపుమా. హరే రామా మా పెళ్లి చేయి రామా. గోపాల కృష్ణ కృష్ణ గోపాల బోలు. కృష్ణ సీట్ బెల్ట్ పెట్టుకో. అటులనే అర్జున. నువ్వు సేఫే కదా బాసు? నువ్వు సూపర్ బాసు. ఇంకా రాలేదండి, అవతల ఫోన్ వచ్చేస్తుంది. బండి మిస్ అయ్యి ఉంటారు, రేపు కానీ రారేమో. నువ్వు లేక నాదలం ఒక్కసారైనా టైమింగ్ లో పాడమంటారా? చెప్తానండి. వాటిని దోమలు అంటారు బేబీ, నీకు తెలియదులే. మీ బాబు పంపించిన రౌడీలు ఇట్లా ఎంట పడతా ఉంటే మనకి వేసుకోవడానికి బట్టలు కూడా మిగిలివు బేబీ. యూర్ సో చీప్. ఏంటలా చూస్తున్నావు? మా అక్క ముందే చెప్పింది నీలాంటి వాడు ఒకడు వస్తాడని. మీ అక్క జాతకాలు చెప్తుందే? లేదు, శాపాలు పెడుతుంది. మా బామ్మ ఎప్పుడూ చెప్తూనే ఉంటుంది పక్క వాళ్ళ విషయాలు పట్టించుకోవద్దని. వింటానా? అనవసరంగా వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాను. నాకు తెలుసు. అవునా? మరి వాళ్ళకు కూడా తెలుసా? చెప్పలేదు. అమ్మయ్య, పర్లేదు, నువ్వు మంచోడివే. నా పెళ్ళికి నేను పిలుస్తా. ఎప్పుడేగా మంచోడు అన్నావు, అప్పుడే పెళ్ళింది. అయినా వాళ్ళు నీ సాయం ఏం అడగలేదుగా, ఎందుకు చేసావు ఇదంతా? సాయం అంటే అడిగితే చేసేది కాదు, అవసరం తెలుసుకొని చేసేది. ఎందుకంటే నిజంగా అవసరం ఉన్నవాడు అడగడు. బాగుంది, చాలా బాగుంది. అసలు నువ్వేం చేస్తుంటావు బాబు? ఇలా ట్రైన్లు ఎక్కడం దిగడం కాకుండా? నాకు కళ్ళని మాయ చేయడం ఇష్టం, అందుకే ఇలా తిరుగుతుంటాను. మనిషిని బాగు చేయడం ఇష్టం, అందుకే మెడిసిన్ చేశాను. నవ్వడానికి నేను కారణాలు వెతుక్కోను, కోపాన్ని మనసులో పెట్టుకోను. రేపనే దాని మీద భయం కన్నా నమ్మకం ఎక్కువ. ఇవాళ కన్నా అయితే బాగుండాలి. చెత్త హోటల్ చెత్త సర్వీసు. ఏమైందిరా? దోశ మాడిందేంటి? ఒరే మాడిందంటే ఇడుకోకంది రాయరా. ఈడెవడో పట్టపక్కన నెమ్మలకెట్టుకుని కురుకుతున్నాడు. రాయ్ సూత్రం ఏంటి? ఒక ఇరాయి రాసాయి. ఏటి కావాలమ్మా? బాబు, డూ యూ హ్యావ్ సమ్ ఓట్స్ అండ్ శాండ్విచెస్? ఈ గుంటేట్రా నోటుకొచ్చినట్టు కరిచేస్తుంది. గుంటేంట్రా గుంట గుప్ పగిలిపోద్ది. ఒరే గుంటాను కూడా ఈడికొక 500 రాసిరా. మిత్రమా, దేనికి 500? ఈగో నా ఈగో అట్టయితే అందరికి ఎలాగ పైన లేస్తాను. సరే గాని ఇక్కడ తినడానికి ఏమేమి దొరుకుతాయి? రాత్రి వేసిన ఇడ్లీ, పొద్దున్న వేసిన పూరి, ఇప్పుడు వేసిన దోశ. రేయ్ వాటి రేట్లేంట్రా? అసలే బిల్లు కడతాను, నేను ఒప్పుకున్నాను. ఇడ్లీ అయితే 200, పూరి అయితే 500, దోశ ప్లస్ కదా 1000 రూపాయలు. మిత్రమా, దోశలు అమ్ముతున్నావా? 10 రూపాయల వడ్డీ వ్యాపారం చేస్తున్నావా? చూస్తే తెలియట్లేదేటే, చెరుగుపోని చూస్తూ నలిగిపోని చీర. ఇది లెగిసి వెళ్ళిపోయింది, వెనకాల బరిమోహంగా వెళ్ళిపోచ్చాడు. ఇప్పుడు వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత పెద్ద గుంపు వెళ్ళిపోవచ్చు. గలాసులు మొంతులు టేబుల్ అని పగలు కూడా వేస్తారు. ఎవరు కడతా డబ్బా? నాకు ఈ ప్లేసు ఈ ఫేసు రెండు నచ్చలేదు. వెళ్ళిపోయాం పద బేబీ. వాళ్ళు వచ్చి మొంతులు గ్లాసులు పగలు కొట్టక ముందే మీరు ఎక్కడికి వెళ్ళారు చెప్పి మంతు పెట్టే. మరి అయితే కూర్చో. ఒరే ఈ లెగిసి కూర్చున్నందుకు ఒక 1500 రాయిరా. నీకెట్ కావాలా? వెన్న దున్నలాగా ఉండవు, నీకెన్న ఎందుక నెమలే కూడా. అర్జున,
నేను కృష్ణుడని ఈ హోటల్ వాళ్ళకి తెలిసిపోయింది. అందుకే బజే బజే సాంగ్ వేశారు. నీ ఫ్లోలో నువ్వు ఉండు కృష్ణ. బాసు ఇప్పుడు మా పరిస్థితి ఏంటి బాసు? ఇలా అయ్యే పంపించిన రౌడీలు మళ్ళీ వస్తే? నేను లేచిపోయి పెళ్లి చేసుకునే వాళ్ళకి టైం టేబుల్ రాసేవాళ్ళ కనపడుతున్నాను ఏంట్రా? అసలు నన్ను ట్రైన్ ఎక్కిచ్చే ఉద్దేశం ఏమన్నా ఉందా? అక్కడ నా కోసం మా వాళ్ళు ఎంత కంగారు పడుతున్నారో ఏంటో. ట్రైన్ ఒక్కదాని దిగామని సావిత్రే, కలిసే దిగాం, కలిసే ఎక్కుదాం. ఆ 7, 14, 21 కలిసే వేద్దాం. ఏంటది? అడుగులు సావిత్రే. ఏ చిన్న ఇదిగో నీవన్నా. అర్జున, ఈ కుచేలు డాబాకి ఎవరొచ్చారో చెప్పు. ఏంటి అర్జునుడా, కొంప తీసి నువ్వు కృష్ణుడు వేట్రా? ఏమిరా మిత్రమా అరే అనుచున్నావు? అనుకుంటాను 5,000 రాశాయి. 5,000? ఒరే ఇవన్నీ కాదు కానీ ఓ బండి కావాలి. ఏసీ 10,000, నాన్ ఏసీ 5,000. మీకు ఏది కావాలో చెప్పండి. భయ్యా దగ్గరలో గుడేదాని ఉందా? అరే ఇడికి సైలెంట్ గా 2,000 రాసిరా. 2,000 దేనికి భయ్యా? దగ్గర దూరమో చెప్పాలి కదా భయ్యా. కృష్ణ, అర్జున, వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. కార్ రిపేర్ వచ్చింది కదా, మరి నీ సంగతి ఏంటి? నా గురించి చింత వలదు అర్జున. టైర్ సంగతి నువ్వు చూసుకో, రిపేర్ సంగతి నేను చూసుకుంటా. థ్యాంక్ యూ. రా బేబీ. బెదరా ఇదే మన ఊరు కూడా చాలా ఫేమస్. ఒరే బొత్తన చేసేసి ఒక 5,000 రాశాయి. గుడి ఇదేనారా? అవును ఇదే. నువ్వు చెప్పినంత లేదురా. అయితే 2,000 తీసేస్తానులే. లవ్ యూ బేబీ. విట్టూరు గుడి ఏం మనుషులు రా బాబు, పద్ధతులు పాడు. ఒరే ఫైన్ మాస్టర్, ఇక్కడ వేసుకోవడానికి ఏమైనా దొరుకుతాయంట్రా? ఏడుదా ఏం మాట్లాడా? కొత్త బట్టలు రా. మీ సోడిపిండి మొక్కల కొత్త బట్టలు ఒకటే సెకండ్ హ్యాండ్ దొరికితే కొనుక్కొని వేసుకోండి. అలా చూడక మన పిల్లలు బేబీ, ఇది హోల్సేల్ గా ఇద్దాం. నువ్వు కొనుక్కో, నేను డబ్బులు ఇచ్చేస్తా. అలాగే. కర్మ. వెతకండి వాళ్ళని. ఇదిగో ఇదేదో కొత్త బ్యాచ్ లో నాకు తెలియదు. దీనికి బిల్లు వేస్తా. లోపలికి తీసుకెళ్ళు. మరి నా బిల్లు సంగతే? లోపలికి తీసుకెళ్ళు. అర్థమైంది. రెండమ్మ తల్లే మీరు పేరు రండి. మీకు కూడా పంచ్ చేయలేదు ఎందుకురా? అంకుల్ ఇచ్చిన చికెన్కి మందుకు టెంప్ట్ అయ్యి మీరు ఇలా వచ్చేసారు. బాటం లేని ఏంటంటే మిమ్మల్ని మీరు అమ్ముకున్నారు, వాళ్ళు నన్ను నమ్ముకున్నారు. కాదు కూడదంటే ఒక్కొక్కడికి పగిలిపోద్దురే. ఫైట్ జరగాల్సిందే. జరగాల్సిందే. బాలకృష్ణ గారి పుట్టినరోజు సంబరాలు జరగాల్సిందే. ఈ సందర్భంగా ఆయన పాటల మెడ్లీ వేసుకుందాం. చిన్న పాటలో మంచి మాస్ ఉంటది, ఫైట్కి మంచి ఊపు వస్తుంది. వాల్యూమ్ పెంచుకో. సింహమంటి చిన్నోడే బేటకొచ్చాడే. అందాలే ఆక్రమించాడే. కట్టు 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 కట్టరా, టైం లేదు. కట్టు కట్టు. నీకు 10,000 రాశాను.
బాగుందండి బాబు, లెజెండ్ లో బాలే బాబులో బాధేస్తున్నాడు. ఏంట్రా బ్యాచ్లుగా వస్తున్నారు? ఇల్లంటే ఏదో మేనేజ్ చేసాడు, అన్ని బళ్ళల్లో వచ్చి 4 నెలలు మేనేజ్ చేస్తాడు. నువ్వు ఉండరా బాబు. రాననుకున్నారా, రాలేననుకున్నారా? కమాన్ దిగు. బాసు చాలా థ్యాంక్స్ బాసు. బాయ్ బాయ్. కట్ చేస్తున్నాడు. మళ్ళీ చేయి. సావిత్రి, చెప్పేస్తాడా ఏంటి? వద్దు, ఏం చెప్పొద్దు. నువ్వేం చెప్తావో నాకు ముందే తెలుసు. ఇప్పటివరకు జరిగింది చూసి ప్రేమిస్తే పెళ్ళిళ్ళు ఇలాగే జరుగుతాయి అనుకుంటున్నావు కదా? అనుకోవడం కాదు, నమ్ముతున్నాను. సావిత్రి, అది వేరు, మంది వేరు. బాబు, ఇందులో నువ్వున్నావు, నేను లేను. ఇంట్లో ఏదో సంబంధం చూసారని అలా ఎలా చేసుకుంటావు? వాళ్ళు 3 రోజుల క్రితం ట్రైన్లో కలిసిన వాళ్ళు కాదు. వాళ్ళని నేను తప్పనడం లేదు. నీకేది కరెక్టో అది డిసైడ్ చేసుకో. బాబు, నన్ను వదిలే. నాకు ముందే పెళ్లి ఫిక్స్ అయిపోయింది. కట్ చేస్తున్నాడు రా. మళ్ళీ చేయి. చెప్తే చిరాకు, అడిగితే విసుగు. కోపం రావాల్సింది నాకు, నీకెందుకు? అడుగుతుంది నన్ను. జరిగేది నా పెళ్లి కాబట్టి. సావిత్రి, 2 నిమిషాల్లో ట్రైన్ వస్తుంది. ఇష్టం అన్న ఒక్క మాట చెప్పు, మీ బామ్మ ముందు తాలిగట్టేస్తాను. అదే చేస్తావు నువ్వు. ఇలా ప్లాట్ఫామ్ మీద గుళ్ళ దగ్గర తప్పించుకుని చేసుకునే కర్మ నాకొద్దు. మళ్ళీ కట్ చేస్తున్నాడు. మళ్ళీ చేయి. మీ ఇంటికి వచ్చి మీ వాళ్ళతో మాట్లాడతాను, ఓకేనా? బాబు, నా పెళ్లి చెడగొట్టొద్దు. హేయ్, ట్రైన్ వచ్చేస్తుంది సావిత్రి, ఆఖరిసారి అడుగుతున్నాను. నేను ఇంకోసారి చెప్పను. ఏంట్రా మీ గోల? స్టేషన్లోనే ఉన్నాను. హలో, నేను దొరబాబుని. అమ్మాయి 2 రోజుల్లో వస్తోంది. ఎంగేజ్మెంట్ అనుకున్నాము. మీ అమ్మ వాళ్ళతో మీరు వస్తే బాగుంటుంది. సార్, నాకు 3 అడుగుల దూరంలో ఒక అమ్మాయి ఉంది. తనని 3 రోజుల క్రితమే చూశాను. తనని నేను ప్రేమిస్తున్నాను. ఆ విషయం తనకి తప్ప అందరికీ అర్థమవుతుంది. దయచేసి మీరు మీ టైం వేస్ట్ చేసుకోకండి. మీ అమ్మాయికి మంచి సంబంధం చూడండి. మా వాళ్ళకు కూడా మీరే చెప్పండి. వీలైతే ఈ పిచ్చి దానికి అర్థమయ్యేలా చెప్పండి. అప్పటి వరకు ఫోన్ పెట్టేయండి. బాబేం చెప్పాడండి? ఏమైందన్నయ్య? ఆ? బాబుకి పెళ్లి ఇష్టం లేదంటున్నాడు. ఎవరో అమ్మాయిని ప్రేమించాడంట. ఎప్పుడు నాకే పెడతావు అనుకున్నాను. ఇప్పుడు నీకు నువ్వు పెట్టుకుంటావని కల్లో కూడా ఊహించలేదు అల్లుడు. ఈ ఫోటో ముందే చూపించచ్చు కదమ్మా. ఇది మరీ బాగుందిరా. పెళ్లి వద్దన్నావు, అయినా కూడా మేము ముందుకు తీసుకెళ్లి వాళ్ళతో ఫోన్ చేయిస్తే వాళ్ళతో కూడా వద్దన్నావు. ఇప్పుడు ఫోటో చూపించలేదని నన్నంటావా? నీ ఇష్టం వచ్చింది చేసుకో. ఏం చెప్పావక్క? ముందు ఈ వెదవతో తిరగడం మాను. బాగా చెప్పారు కదండి. ఒరే, అనవసరంగా సీన్ చేయకండి రా. 4 రోజులు లాగుంటే మా ఇద్దరు పెళ్ళి అయిపోయేది. కానీ నాకు నమ్మకం ఉంది, తను నన్నే ప్రేమిస్తుందని. ఈ క్షణం కూడా తను నా గురించి ఆలోచిస్తుంటుంది. వడబ్బా,
ఈ సంబంధం క్యాన్సిల్ చేస్తున్నాడు నాకు కనపడాలి, వాణ్ణి చంపేస్తా. 10 మంది అబ్బాయిలకి ఒక్కతే అమ్మాయి అన్నారు కదరా, అయినా ఇదంతా మనకే ఎందుకు జరుగుతుంది? నువ్వు బాధపడకే పాప. బాధ కాదు, కోపం. ఫీలింగ్ ఏదైనా ఎనర్జీ మంది వేస్ట్ అవుద్దే. మనమే ఫీల్ అవుతున్నావా, అక్కడ వాళ్ళు కూడా ఫీల్ అవుతున్నారా? ఇదిగో ఇప్పట్లో నేను తొందరగా పోను. అలా అని దానికి పెళ్లి చేయలేదనుకో, నేను ఊరుకోను. అన్నీ బాగుంటే ఈరోజు నిశ్చితార్థం జరగాల్సిందే. అందరం ఇలా నిశ్శబ్దంగా కూర్చున్నాం. అదేదో తప్పు చేసినట్టు పాపం లోపల గదిలో కూర్చుంది. అసలు నేనే తొందరపడ్డానేమో అని అనిపిస్తుందిరా నాకు. ఇందులో నీ తప్పే ఉందన్నయ్య. నేనే నిన్ను కొంచెం తొందర పెట్టాను. మీ రామలక్ష్మణ ప్రేమ తర్వాత ముందు జరగాల్సింది చూడండి అన్నయ్య. ఎందుకంతో టెన్షన్ పడిపోతున్నారు? ఇప్పుడు ఏం జరిగిందని? చెడిపోయిన సంబంధం కదా, మన సెంటిమెంట్స్ కాదు కదా. మన సావిత్రి కోసం ఎవడో అక్కడ పుట్టే ఉండొచ్చు. ఈ నిమిషం మన కళ్ళ ముందు తిరుగుతూ ఉండొచ్చు, చూసినా మనం గుర్తుపట్టలేకపోవచ్చు. ఇన్ఫాక్ట్ అతను చూసి ఒకసారి మనం థ్రిల్ ఫీల్ అవచ్చు. అవునన్నయ్య, అల్లుడు గారు అంటుంటే గుర్తొచ్చింది. యుఎస్ లో మనకు తెలిసిన సంబంధం ఉంటుంది. వాళ్ళకి మన పద్ధతులు అలవాట్లు తెలిసిన అమ్మాయినే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారు. మన సావిత్రికి కరెక్ట్ మ్యాచ్. అది కాదమ్మా, ఒకసారి కంగారు పడ్డాం, రెండోసారి తప్పు జరగకూడదు. అవును మా బాగా ఏం జరగదన్నయ్య, తెలిసిన సంబంధం చెప్తున్నాను కదా. అందులో తప్పే ఉందన్నయ్య. ఎలాగో ఇంకో సంబంధం చూడాలి, మంచి సంబంధం ఉంటుంది, చూద్దాం. అమ్మ గాయత్రి, నానా ఒకసారి చెల్లితో మాట్లాడి చూడమ్మా. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా పడిందిలే బుల్బుల్ పిట్ట. బాగా జరిగింది కదా. నీకు ఇంకోటి చెప్పనా, జరగబోయేది. ఒరే సత్తి, పాపా, దాని కాలజ్ఞానం మనకు అవసరం లేదని చెప్పేదానికి. మీ కాలజ్ఞానం మాకు అవసరం లేదు. నీకు మళ్ళీ సంబంధం అంటున్నారు. సత్తి, ఇంకో సంబంధం అంటారా? అమెరికా సంబంధం. అమెరికా అంటే ఇంకేమంటున్నారు? తొందరలోనే ఎగిరిపోతావు అంటున్నారు. మొన్న వచ్చిన సంబంధం అయితే ఎర్రబొచ్చు, ఇప్పుడు ఎక్క ఎయిర్పోర్ట్స్ ఎగిరిపోవచ్చు. ఎగురు ఎగురు, ఎంత ఎగురుతావో నేను చూస్తా. నాకు పండగంట. వీలైతే ఈ పిచ్చి దానికి అర్థమయ్యేలా చెప్పండి. అప్పటి వరకు ఫోన్ పెట్టేయండి. పాపా పాపా పాపా. ఒరే సత్తి, హర్షిగాడి సంబంధం చెడు కొట్టేసినట్టు కళ్ళొచ్చిందిరా. కరెంట్ హాని బొంద, నిజంగానే అవతలాడు వచ్చాడు. అయ్య బాబు, ఏం మాట్లాడుతున్నావు? వాడు రావడం ఏంటి? పద 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 పద. సార్, నా వల్ల చిన్న పొరపాటు జరిగింది. చిన్న పొరపాటు? కృష్ణ, నేను చేసిన కోపం వచ్చేంత తప్పే, మర్చిపోలేనంతది కాదు. సార్, మీతో 2 విషయాలు మాట్లాడాలి. చెప్పు. మొదటిది, 3 అడుగుల దూరంలో నేను ప్రేమించిన అమ్మాయి ఉందని చెప్పాను కదా. ఆ అమ్మాయి ఎవరో కాదు, మీ అమ్మాయి. మా అమ్మాయికి మంచి సంబంధం అనుకున్నప్పుడు నీ ఫోటో చూశాను. బాగున్నావు, డాక్టర్ అన్నారు, మంచిదనుకున్నాం. ఇక్కడ మీ పొలాలు మేమే కవులకు చూస్తున్నాం. తెలిసిన సంబంధం అని సంతోషించాం, కానీ నీతో మాట్లాడాక నచ్చలేదు. ఒక అమ్మాయి నచ్చితే వాళ్ళ ఇంటికి వెళ్ళి మీ అమ్మాయి నాకు నచ్చింది అని చెప్పే ధైర్యం నీకుంది. నా ఇంటికి ఎలాంటి మనిషి వచ్చినా వాడిని కూర్చోపెట్టి వాడితో మాట్లాడే సంస్కారం నాకుంది. నేను ధైర్యం లేకపోయినా భరిస్తాను, కానీ సంస్కారం లేకపోతే సహించలేను. సార్, మీది కోపానికి మించిన పట్టుదల, నాది పంతానికి మించిన ప్రేమ. ఇంత అనుభవం ఉన్న మీకు నేను చెప్పక్కర్లేదు అనుకుంటా. అదే 3 అడుగుల దూరంలో నా కూతురు లేకపోతే నువ్వు ఇక్కడి వరకు వచ్చేవాడివి కాదే. నీకు కావలసిన సమాధానం దొరికిందనుకుంటున్నాను. బయలుదేరండి. సార్, రెండో విషయం, మా పొలాలు మీరే కౌలుకి చూసుకుంటున్నారంటగా. ఇచ్చేస్తే మేమే చూసుకుంటాం. ఆ విషయం నీతో కాదు, నీ పెద్దలతో మాట్లాడతాను. అందుకే మా ఆయన తీసుకొచ్చాను. అబ్బా, అంటే ఇప్పుడు పొలాలు, పెళ్ళి, గొడవ అది. కృష్ణ, ఇక్కడి వరకు వచ్చాక చిన్నది కూడా పెద్దదిలా కనిపిస్తుంది. వాళ్ళ సరిహద్దులు వాళ్ళకి చూపించే. అలాగే అన్నయ్య. ఏంటంట్రా? ఏదో పొలం అంటున్నాడే, పంప తీసి ప్రేమించాను, పొలం ఉండి కట్నంగా అంటాడేమో. నాకు తెలుసు,
నువ్వు పొలం కోసం రాలేదని. అన్నయ్య చెప్పాడు కాబట్టి ఇప్పుడు ఇక్కడి వరకు వచ్చాను. సావిత్రికి ఇంకో సంబంధం చూసాం. సావిత్రి పెళ్ళి మా ఇంటి పరువు రెండు ఒకటే. మా అన్నయ్య పరువు కోసం నా తెగింపు కాటాలో వేసి చూస్తే సమంగా ఉంటుంది. కృష్ణ గారు, మరీ అంతంత బరువులు మోయకండి, నడుము పట్టేస్తుంది. అయినా నేను మీలాగా మధ్యలో ఉండలేనండి. సమంగా అటో ఇటో. నెల రోజుల్లో పంట చేతికొస్తుంది. రాగానే నీ పొలం నీకు అప్పచెప్తాను. అవసరం ఉన్నా లేకపోయినా నా ఇంటి వైపు రాకు. ఈ నెల రోజులు నేను బాగా స్టడీ చేస్తాను. ఎందుకు పడతో చూస్తాను, పండతో చూస్తాను. పొలం రాయ్, బస్తాలు ఇంటికి పంపించండి రా. అల్లుడు, ఈ పొలాలేంటి, ఈ పెళ్ళేంటి, ఆ పిల్లేంటి? వచ్చింది పొలం కోసమా? నీకోసం కాదని ఫీల్ అవుతున్నావా? ఎవరైనా పెళ్లి చేసుకుని పొలం కట్నంగా తీసుకుంటారు. నేను పొలం తీసుకుని నిన్ను కట్నంగా తీసుకుందాం అనుకుంటున్నాను. అయినా నాదే ముందలే బాబు. ఏ న్యూయార్క్ లోనో ప్యారిస్ లోనో కృష్ణారామ అనుకుంటూ సెటిల్ అయిపోతాను. పోతూ పోతూ ఆముదంగా ఆఫ్రికాలో వదిలేమా, శని వదిలిపోద్ది. సామి పాప పోన్లేరా సత్తి, అసలే కాదన బాధలో ఉన్నారు. ఇంకా తిడితే తట్టుకోలేరు. పొలం ఇది ఎవరైనా చూస్తారు. మరి ఈయన దగ్గర నుంచి చూస్తే అస్సలు తట్టుకోలేను. వెళ్ళిపో, వెళ్ళిపో. పదరా సత్తి. ఏం నడుస్తున్నావా? అంటే మావా పద. ఎక్కడికి? చిన్న పలకనిపింది, పద. ఇంకెవరు ఉన్నారా బాబు ఊర్లో? శుక్రుడు ఉచ్చస్థితిలో ఉన్న కాలం కూడా మనకు అనుకూలంగా లేదు అంటే మనల్ని ఆపుతున్నదెవరు? ఇది మన చుట్టాలిలా కాదా? లోపలేదో పూజ జరుగుతున్నట్టుంది. వెళ్ళి ప్రసాదం తీసుకొద్దామా? ఇక్కడ భీష్మారావు అంటే ఎవడరా? ఆడాలు లేకుండా దీపాలు, నట్టింట్లో ముగ్గులు, మిట్ట మధ్యాహ్నం పూజలు చేసేంత ఖాళీగా ఈడు. అసలు ఏం జరుగుతుందిరా? అది అడగాల్సింది మేం బాబు. మొన్న మీ కుర్రాలు ఊపుకుంటూ వచ్చి చెప్పుంటారు కదా, అన్న ఆడెవడో దాని పక్కన ఉన్నాడు, ఆడు మామూలుడు కాదని. ఆడిని జూన్ 8న సావిత్రి ఇక్కడి నుంచి బయలుదేరింది. ఒంటరిగా కాదు, మీ వాళ్ళ 6గురితో. రోడ్డు ఎక్కాక 10 అయ్యారు, డాబా దగ్గర 20 అయ్యారు. గుడి దగ్గర ఆగిన 2 బళ్ళు వాళ్ళ కోసం అయితే వెనకొచ్చిన 6 బళ్ళు సావిత్రి కోసం. రాయ్, ట్రైన్లో చూస్తున్నప్పుడు పట్టించుకోలేదు, కార్లో వెంట పడితే గుర్తుంచుకోలేదు, కానీ గుడి దగ్గర మాత్రం తప్పించుకోలేదు. మా కథలోకి ఎందుకు వచ్చారా? నిన్నెవరో మిస్గైడ్ చేశారు బాబు. ఇది ఈనాటి కథ కాదు, 20 ఏళ్ల నాటి కథ.
లాజికల్గా నువ్వే మా కథలోకి వచ్చావు. జాతకాలు కలిసైన అమ్మాయిని లేవ తీసుకుని వెళ్ళిపోవాలనుకుంటే జేబులో 100 రూపాయలు పెట్టి సాగనంపటానికి నేను నీ బామ్మర్తిని కాదురా. నాన్న అవమానానికి ఆజ్యం పోసినట్లుగా అదే జాతకంలో సావిత్రి పుట్టింది. సావిత్రి చిన్నప్పటి నుండి తననే చూస్తూ నాన్న పెరిగాడు. నాన్న తాళి కట్టేది ఎప్పటికైనా సావిత్రిచే అని ఆనాడే చెప్పాను. గాలిపటం ఇస్తారా అంకిల్? అంకులా అంకుల్ ఇస్తాడు, తీసుకో. తనమ్మా తీసుకో. థ్యాంక్ యూ. నాన్నకు రంగు భలే వేశావురా. నాన్న నిత్య నూతన యవ్వనుడు. ఇప్పుడు చెప్పు బాబు, సావిత్రిని నాన్న చేసుకోవటం తప్ప? అస్సలు తప్పలేదు సార్, మీ వాడు చేసుకోవడం కరెక్ట్. మేము అనవసరం ఇక్కడికి వచ్చాం. పదాలు పద. నువ్వు కొంచెం సైలెంట్ కొట్టు, నేను హ్యాండిల్ చేస్తాగా. పెచ్చరా బాబు, ఇలా పెచ్చ పట్టేసింది. వీళ్ళు పెచ్చపాటాలు. 20 ఏళ్ళ నుంచి పెళ్లి పెటాకులు లేకుండా ఒంట్లో ఉష్ణోగ్రత పెరిగిపోయి ఎదవ పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నట్టున్నాయి. చైల్డ్ మాలెస్టేషన్ అంటారా? మెడికల్ టర్మ్స్లో దీన్ని సైకలాజికల్ డిసార్డర్ అంటారు. అయినా దాన్ని మీ ఊరే కదరా. ఆ కిడ్నాప్ అయితే ఇక్కడే చేసుకుంటే కాస్ట్ కంట్రోల్ అయ్యేది కదా. అంతంత ఖర్చు పెట్టి అంత భారీ ప్రొడక్షన్ దేనికిరా? అంత అంకుల్ స్కెచ్. ఇక్కడి నుంచి తీసుకొస్తే డౌట్ వస్తుంది, అదే ఊరి బయట నుంచి తీసుకొస్తే లక్ వస్తుంది. అందుకే లాస్ట్ మినిట్లో ప్లాన్ చేసి బాయ్స్ని పంపాను. అవురా భాయ్, లాస్ట్ మూమెంట్లో తాత్కాల్లో బుక్ చేసుకున్నాం. ఎంత కష్టమైంది తెలుసా? వీడు జుత్తు కన్నా పొట్టు ఎక్కువ ఉంది. అర్థమైందిరా. నిన్ను అంకుల్ని బాయ్స్ని చూస్తే మీ ఊర్లో హాస్పిటల్ లేదని అర్థమైంది. పెడతా, ఎవడి ట్రీట్మెంట్ అడిగిస్తా. మంచిది బాబు. ముందు నీతోనే మాట్లాడతాను రోయ్. అయినా ప్రశ్నలు అక్కడ అడుగుతుంటే సమాధానాలు ఇక్కడి నుంచి వస్తున్నాయట్రా? నాన్న ఈరోజు మౌనవ్రతం. తప్పురాలు ఫీల్ అవుతారా? నెల రోజులు ఈ ఊర్లో ఉంటాను, టైం పాస్ ఏంటా అనుకున్నాను. భలే దొరికారా మై డియర్ డివోషనల్ బాయ్స్. ఇంకొకసారి సావిత్రి కోసం గుడి దగ్గరికి బల్ల మీద వస్తే ఆ సెంటెన్స్ కంప్లీట్ చేసారా? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ స్టార్ట్. ఎంత పడితే కొట్టేస్తారా? పాట కూడా పాడారు కదా. ఈ వయసులో పాటలు పాడకపోతే బుర్ర కథలో హరికలు చెప్తారా? అయినా భీష్మరా గారు చేసిన డాన్స్ బేబీ డాన్స్ ప్రోగ్రామ్ చూసారా? ఆ డాన్స్ నేను చూస్తాను రా. ఈ రోజు రాత్రి మౌలుడు చేసే రచ్చకి ఊరంతా అవుతారు ఫ్యాన్స్. అబ్బా మామ, అల్లుడు లవ్ యూ మామ. నువ్వు పుట్టినప్పటి నుంచి ఎప్పుడు కొట్టలేదు. అబ్బో, ఈ రోజు నువ్వు చేసే రచ్చ ఊరికి పడాలి మచ్చ. తాడి సెట్టు తల్లి కాదు ఈత అలా అంటారు. అందుకోరా పల్లెటూరులో అంతేరా. రాత్రి అయితే కరెంట్ తీస్తారు, రేపైతే పెళ్లి చేస్తారు. ఎలాగ కరెంట్ తీస్తారు కదా, నీకు పెళ్లి చేసే పనులు ఉందా? పద. ఎరగ తీస్తా పద. అమ్మా, ఎప్పటి వరకు నా వయసు నిండా 16. మనం ఇంత పాపిష్టం తెలియక ఇల్లు మనకప్ చెప్పారు. మీ వదిన నిద్రపోతుంది, మరదకి నిద్ర మాత్రం లేసాను. మరి సత్తిగాడు మరీ అంత అడ్డొస్తే చంపేద్దాం. మడ్రా కాదు, హత్య. అదా బాయ్స్, విక్టరీ ఫార్మేషన్. కేక్ వచ్చింది, బెలూన్స్ వచ్చాయి, క్యాండిల్స్ వచ్చాయి, స్ప్రే వచ్చింది. అన్న బర్త్డే అయితే అన్న ఇంటికి వెళ్ళాలి కానీ దీనింటికి రావటం ఏంటన్నా? రేయ్, అన్న బర్త్డేకి కేక్ ఇస్తే ఏం సర్ప్రైజ్ ఉంటుందిరా? ప్రైజ్ కింద దీన్ని కూడా ఇద్దాం. What do you want? What do you want? What do you want? Hey! ఎవరాడు? అమ్మది నమ్మ రిషిగాడు. వీళ్ళెవరా? ఇక్కడ ఉందిరా దీని రూము. అల్లుడు, ఇలాంటి సమయంలో మనం నిశ్శబ్దంగా నిద్ర మాతలేసినట్టు నాకే చెప్పావా, వార్తలు చెప్పావా?
ఏమైంది మావా? సావిత్రి దేవతల్లుడు దేవత. ఎందుకు? ఈ రోజుల్లో ఎవరు నెట్టింట్లో గేదెలు పడుకోబెట్టుకుంటే దేవతల్లుడు. రేయ్, నువ్వు రారా. అయ్య బాబా మంత తలెట్టేంద్ర బాబా, నాకు పాలు కావాలా? ఏమన్నా జాలిగా చూస్తున్నావు? ఆకలేస్తుంది, గడ్డి కావాలా? నేను తెచ్చేస్తా కదా గడ్డి, నీ గడ్డి. అయ్య బాబాయ్, తల్లి దొరికి కోపం వచ్చినట్టు గడ్డేసి. ఈడేంటి పాలు గడ్డి అన్నాడు? అమ్మో, హరిషిగాడు సోలోగా ఎదుర్కోలేక మనుషులు తీసుకొచ్చా. ఏం చేస్తున్నావురా? ఒత్తి పించా కాలింది ఇక్కడ. ఎక్కడ? సైకిల్ తొక్కేసా నేను సైకిల్ తొక్కేసా. ఈ చీకట్లో గడ్డి ఎక్కడ ఉంటుందో నీ. అమ్మ నేను చూడలేరా పోయాడు. ఏయ్, మేము వచ్చినట్టు రిషి గారికి చెప్పొద్దురా భయ్. ఆ టోపీ ఇస్తే చెప్పను. ఉన్నది ఒక్కటే క్యాబ్ రా భయ్. నాన్న రిషి. తీసుకో. గుడ్ మార్నింగ్ ఆఫీసర్. బిల్లు చాలా మిగిలినారా అన్న ఖుషి అవుతాడు. కొర్రా భయ్ పోరాడు. హాయ్, నా చిట్టి సావిత్రి, నా బుజ్జి సావిత్రి. హాయ్, దీనికి పెళ్ళంటే మామూలు పెచ్చ కాదు. ఆ కళ్ళు చూడు, ఆ ముక్కు చూడు, ఆ పెదాలు, తప్పురాయి. అలా కూర్చోండి సావిత్రి, ఏం పర్లేదు. నువ్వు కొట్టినప్పుడు పడిపోయింది, పెట్టేస్తాగా. నేను గేదెని కాదు, దరిద్రుడా. ఒరేయ్, నాకు పాలు రావురా. నేను నమ్మను రే. ఓరాడు పలకాడు. ఎందుకుంటున్నారా? అరే అన్న పడతాడు ఉంది. హ్యాపీ బర్త్డే బ్రా. రే బూతురా అది. హ్యాపీ బర్త్డే టు యు. రండ్రా, బస్ అయింది రండి రా. తీసుకెళ్దామనే. ఎవరిని? అర్రే, యాక్టింగ్. నాటకాలు ఎందుకు వచ్చారు చెప్పండి రా. రేపు అన్న హ్యాపీ బర్త్డే ఉందన్న, ఊర్లో బిగ్ పీపుల్ని పిలిచామని. బిగ్ పీపుల్ అది నిన్నే అన్న పిలిచావుగా, వస్తా. ఇప్పుడు నేను 3 లెక్క పెట్టేలోపు వెళ్ళలేదు అనుకో రోయ్. కానీ అన్న కౌంటింగ్ స్టార్ట్ చెయ్యి. 1. తొందర ఎక్కువ ఎదవలకి. ఈ ఎదవలు ఎక్కడ చచ్చారో. దొరుకుతాడు. దొరకడు. దొరుకుతాడు. దొరకడు. దొరుకుతాడు. నేను చెప్పానా దొరకడని? నీకేమైంది? నేను దొరికేశాను రా. ఎలా? మీరు గాయత్రి. హో, సావిత్రి సిస్టర్. తాగొచ్చానని తప్పుగా అనుకోకండి. నువ్వు మా నాన్నతో వచ్చి మాట్లాడినప్పుడే ఎలాంటి వడివో అర్థమైంది, కానీ దానికి అర్థం కాదు. అర్థమైందండి, బయటపడదంతే. పెళ్లి ఇష్టం లేకపోతే ఇంట్లో నుంచి పారిపోయేంత ధైర్యం మీకుంది. కనీసం నచ్చలేదని చెప్పేంత ధైర్యం తనకుండదా? కానీ అది నీకెలా? ఎలా తెలుసని మాత్రం అడగండి. ప్రేమించాను, పెళ్లి చేసుకుందామని వచ్చాను. దాని అర్థం అన్ని వదిలేసి రావడం కాదు, అన్నీ తెలుసుకొని రావడం. ఏంటా నమ్మకం? నువ్వంటే ఇష్టం అని అన్నిసార్లు చెప్పినా తనకు వేరే అబ్బాయితో పెళ్లి కుదిరింది, కానీ ఒక్కసారి కూడా నువ్వు నాకు నచ్చలేదని చెప్పలేదు. ఇది చాలదా మూడో ముడి పడేంతవరకు ఆగడానికి? ఎనీవేస్ థ్యాంక్స్ అండి, మళ్ళీ కలుద్దాం. దీనికి సరైనోడు వచ్చాడు. పాపా, పాపా,
సత్తే మన ఇంట్లో మాయలు జరుగుతున్నాయిరా. నీకు మాయలే తెలిసే, రాత్రి జరిగిన ఘోరాలు తెలియవు. ఏం మాట్లాడుతున్నావురా? రాత్రి ఆ రిషిగాడు వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి మామూలు రచ్చ చేయలేదు. రిషి వచ్చాడా? ఇప్పుడు ఆడుకోవడం ఎందుకులే గానీ ఆ పెళ్ళోడికి నువ్వు నచ్చావంట. ఈ నెలలోనే నీ పెళ్లి చేసుకుని అమెరికా తీసుకెళ్ళిపోతారంట. ఏయ్ ఏంటి అవతల నేను వెళ్ళి పెళ్లి మొదలు పెడతా. అబ్బా మంచి ముక్క ఆటవలే. రాత్రి మనం చేసిన రాత్రికి మామూలు ఈ మధ్య రాలేదల్లుడు. నువ్వు సైకిల్ బాగా తొక్కావురా. బాబు మిమ్మల్ని ఏంటి అక్కడ? రండి రండి. ఇప్పుడు వాళ్ళని ఎందుకు పిలిచావు బాబు? ఎదురు బదురు ఉన్నాగా కూర్చొని తేల్చేసుకుందాం. అక్కడేనారండి, రండి. నిన్న రాత్రి జరిగిందని చెప్పేసి ఉంటాడంటవా? ఏం జరుగుతుంది ఏంటో. చేస్తారా? కట్టేసి కొట్టేస్తారంతే. నేను వెళ్తాను రా బాబు. నిన్న రాత్రి ఎస్కేప్ అయ్యాడు కదా, ఇవాళ ఎలా క్లోజ్ చేస్తానో చూడు. ఏంటో చౌకరికి వేసుకుంటున్నారు. నైట్ హైలైట్ మీరే అనుకుంటున్నారు. కూర్చోయి, రండి కూర్చోండి. పిలిచారు? అబ్బాయి ఏం లేదండి, సరదాగా పేకాడదామని వచ్చిగా. చూస్తే తెలిసిపోతుందిలేండి. ఏడ్చినట్టున్నాయి ముక్కలు. నేను మిడిల్ డ్రాప్. అయ్యో అదేంటండి అమ్మకు పడేశారు? అది కాక ఇంకేం పడేయమంటారా? చంపుతున్నావు. ఎవరు? ఎంతమంది అమ్మాయిలు కాల్ చేస్తారు నీకు? నువ్వా? ఏం చేస్తున్నావు? మీ నాన్నతో ప్యాకెట్ ఆడుతున్నా. నా కూతురు నా కూతురు. షో చెస్ట్ చేప జోకరు వస్తే అయిపోయి ఉండదు. మీది మామగారు రాజు వస్తే అయిపోయేది బాబు, జస్ట్ మిస్. నీకే కాడొచ్చిందో? రాణి వచ్చింది. సరైన కాడే. నాట్లో రాజే ఎక్స్టెన్షన్. రాజు రావాలనేది మీ ఆశ, రాణి రావాలనేది నా కోరిక. ఆశ కంటే కోరిక బలమైంది సార్. ఏరా లేట్ అయింది, ఎక్కడ ఉండిపోయావు? అన్నయ్య వాడితో పేకాట ఆడటం ఏంటన్నయ్య? ఏం వాడు మనకేమన్నా శత్రువా? కాదు నాకు చెప్పరా, రేపు సావిత్రికి పెళ్ళవుతే వాడికి శుభలేఖ ఇవ్వమా ఏంటి? అది కదన్నయ్య. వాడు మంచోడైతే నేను రాజుని, మొండోడైతే మూర్ఖుడిని. మీరు ఆడుకుంటున్నప్పుడు చూసిన మోకాలు ఎలా ఉన్నాయో. ఓయ్ నిన్నే. నువ్వు రారా, మధ్యలో మనం ఎందుకు? నిన్ను కొట్టినందుకు సారీ, జుమ్కి ఇచ్చినందుకు థ్యాంక్స్. ఇలాంటివి కాకుండా ఇంకేమన్నా చెప్పు. వర్షం పడేలా ఉంది. ఇంకేమన్నా చెప్పు. నేను ఇలా వస్తున్నానని సత్తికి కూడా చెప్పలేదు. ఇంకేమన్నా చెప్పు. నేను ఇలా రావచ్చని నాకు తెలీదు. ఇంకేమన్నా. నాకన్నీ అర్థం అవుతున్నాయి, నీకే అర్థం కావట్లేదు నాకు పెళ్ళని. ఇలా ఇంటికి రావడం, అందరితో మాట్లాడడం నాకు నచ్చట్లేదు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నిన్ను వదిలించుకునేంత కోపం లేదు, భరించేంత ప్రేమ లేదు. ఇప్పుడు ఇంకా చెప్పడానికి ఏమీ లేదు. పంతులు గారు, మా చిన్నమ్మాయి పెళ్ళి శుభలేఖలు వచ్చాయి, దేవుడి దగ్గర పెట్టి పూజ చేయించండి. ఇలా ఇవ్వండి అమ్మా, స్వామివారి పాదాల వద్ద పెట్టి పూజ చేస్తాను. రే సత్తి, చూసావా? నిన్నంత చెప్పాక కూడా ఎలా చూస్తున్నాడు చూడు. కంట్రోల్ చేసుకోవే పాపా. మొదటి శుభలేఖ దేవుళ్ళ లాంటి మనిషికి ఇవ్వండి, అంతా శుభమే జరుగుతుంది. మంచిది. ఏంటి మావా ఇటువైపు చూస్తున్నాడు?
పదండి. కలిసి పేకాడమే కదా అని మొదటి కార్డు నీకేస్తున్నట్టున్నట్రా. ఈ దరిద్రం నేను చూడలేనురా బాబా. మావా ఏదో ఒకటి చెయ్యి మావా. బాబా అంటే ఇప్పుడు నవ్వుతో గాడి తీసుకోవడం తప్ప చేసేది ఏం లేదండి. నువ్వు ఏమండి, మొదటి శుభలేఖ ఎవరైనా దేవుడు లాంటి మనిషికి ఇమ్మన్నారు పంతులు గారు. ఈ ఊరు కోసం దేవుడిలాగా మీరే ఉన్నారు. మీకన్నా మంచి మనిషి ఎవరుంటారు? ఇవ్వమ్మా. తప్పకుండా రావాలి మీరు. అనే టైం అవుతుంది, బయలుదేరదామా? పదండి. అడ్డే ఏంటి బాబాయ్, ముహూర్తాలు చూసుకుని బయటికి రాలేదా? ఇప్పుడు కొంచెం రిలాక్స్ అయ్యాను బాబాయ్. సావిత్రి మొదటి శుభలేక మీ వాడికే ఇచ్చారు. నీ ముహూర్తాలు, మీ వాడి పూజలు బాగా ఫలించాయి. టైంకి వచ్చారా, కలిసి పోంచేద్దాం. బాబాయ్ మమ్మీ సీరియల్ మస్తు చూస్తాడరా. అవునా? ఆపరా. అవునరా, మమతల మందాకిని మగువే, కాని దాన్ని ఆవహించేది, ఆడించేది, అల్లాడించేది నా అష్ట దిగ్బంధనం. అంకుల్ తెలుగు చెప్పు. సూర్యుడు నిద్రపోయాడు, సురుడు మన్నల్ని ఇంకేమీ చేయలేదు. ఏమంటుండ్రా? లంకిని, శంకిని, ఠాకిని అన్నీ మన కంట్రోల్లోనే ఉన్నాయి. ఈ రాత్రి వాడికి కాళరాత్రి, నీకు తొలి రాత్రి. నాన్న నీకు బాసికం, వాడికి బాణామతి. నీకు పెళ్ళి, వాడికి. అంకుల్ కూడా గ్యాప్లు ఇస్తున్నాయేమి? ఇది కూడా ఆలోచుకోలేనా? 3:20 రెడీగా ఉండు నాన్న, వస్తా. ఇప్పుడు పడమర, ఉత్తర, దక్షిణ దిక్కులుగా స్ప్రెడ్ అవ్వండి. ఏంటంకుల్ సంచి తీస్తున్నావు? ఇప్పటిదాకా నువ్వు చూసింది వేరు, ఇప్పుడు చూడబోయేది నా విశ్వరూపం. ఇంకా ఉందా? నా ప్లేస్మెంట్ ఎదురా? ఆ మూలకు బో. నువ్వు అక్కడి దూచ్, ఇది నా ప్లేస్. అంకుల్ ఏమో వస్తుంది. భయపడకండిరా, అవి మనకు అనుకూల శక్తులే. ఓం లక్ష్మి, ఓం శంకిణి. అంకుల్ కామెంట్ చేస్తున్నావు, మిస్ కామెంట్ చేస్తున్నావు. ఆమెకి వస్తుంది. వాడుతుందిరా, లైట్ ఆన్ చేయరి. ఇప్పటిదాకా దయ్యం లేక భయపడిచ్చింది నువ్వే కదరా? ఏంద్రా? అరే దయ్యం లేక భయపడిచ్చింది నువ్వే కదరా భయ్? లంకిని, శంకిని, డాకినీలు మీ ఆంటీ లేదురా? మీ అంకుల్ గడి పిలుస్తారా నీకు? అరే ఆగ్రా బాయ్, ఇంకా ఫైట్ కి 10 నిమిషాలు టైం ఉంది. నేను కొట్టడానికి సరిపోద్దురా. పొజిషన్ మారకు అంకుల్ వచ్చేస్తాడు. చాలా సెకలు ఉన్నాయరా. ఎవరు కదలొద్దు, వెనక్కి తిరిగి చూడొద్దు, నే చెప్పే వరకు కొట్టొద్దు. మీ అబ్బాయి ఎవరి గురించి నా పూజలు అన్న? ఈయన కొట్టు ఫస్ట్. అడ్డే నైరుతిలో బరువు బాగా పెట్టారా. అంతా అంకుల్స్కొచ్చాను. ఇంకేంద్రా బాయ్ సంగతులు? ఇంకేం సంగతులు రా బాయ్? గ్యాప్ కూడా కొడుతున్నావుగా. గ్యాప్ కావాలా? తీసుకో. ఆయన పొజిషన్ ఎట్లుందిరా? నీ దోస్త్ కటిప్ రా బాయ్. ఏ సిగ్గుబడకి చెప్పరా. జస్ట్ ఓకే.
ఇంత కష్టపడి కొడుతుంటే జస్ట్ ఓకేనా? గోదారి గట్టుంది, గట్టు మీద చెట్టుంది, చెట్టు కొమ్మన పెట్టుంది, పెట్ట మనసులో ఏముంది? అబ్బబ్బబ్బబ్బా, మస్తు పాడుతున్నావు రా బాయ్. నా ఫేవరెట్ సాంగ్ అది. ఇంకా ముహూర్తానికి ఎంతసేపు ఉందిరా? 2 నిమిషాలు నన్ను కొట్టడానికి సరిపోతుంది అన్న. అన్న అన్న చిన్న రిక్వెస్ట్ అన్న. ఏంద్రా? 2 రోజులు అవుతుందన్న ఆ ముసలోడు అన్నం పెట్టి జర మెల్లగా కొట్టన్నా ప్లీజ్ అన్న. ఈ మాసంలో డిస్కౌంట్స్ లేవు రోయ్. అంకుల్ పూజ బాగా జరిగిందా? త్రికాల గ్రహణం, చంద్రుని మరణం. ఇవాళ నేను రాని అక్షరంతో మాట్లాడను. అంకుల్ రాని అక్షరంతో మాట్లాడను బాబు. నేను కొత్త ఈ అంకుల్ కంటే దయాల్ని ఆడే మస్తు మైనస్ చేసినా. ఆగ్నేయంలో మంట పెట్టాను, ఈశాన్యం ఖాళీగా పెట్టాను, నైరుతిలో నిన్ను పెట్టాను. అయినా వాడు మనల్ని కంట్రోల్లో పెడుతున్నాడు. 4 దిక్కులు, నవగ్రహాలు, ఆఖరికి నేను కూడా. అమ్మా, నేను కూడా ఏమి చేయలేకపోతున్నా నాన్న. అయితే నేను చేసి చూపిస్తాను. ఏంటి సార్, బండి రిపేర్ అయినట్టుంది. ఎక్కడికి వెళ్ళాలి? ఏం పర్లేదు బాబు, మా వాడు కబురు పెట్టా, నువ్వు వచ్చేస్తుంటాడు. నువ్వు కానీ పర్లేదు సార్, బాగా లేట్ అయ్యింది. రండి సార్, వెనకాలరా. రేయ్, తమ్ముడు వస్తే నేను స్టేషన్కి వెళ్ళానని. అలాగే సార్. Oh my God. I love India. అయ్యో వద్దులే బాబు, కూర్చో. పడితే దగ్గరలో హాస్పిటల్ కూడా లేదు. కూర్చో. అన్నీ అంకుల్ ఆల్వేస్ ఫియరింగ్. అది కాదు బాబు, హాయిగా మీ అమ్మ వాళ్ళతో కార్లో రావచ్చుగా. ఇలా ఇబ్బంది పడుతూ ట్రైన్లో ఎందుకు? ఐ లవ్ ఇండియన్ కల్చర్. నేచర్ని చాలా దగ్గరగా చూద్దాం అనుకున్నాను అంకుల్. మంచిది. ఎలా ఉంది మరి ప్రయాణం? చాలా చెత్తగా ఉంది అంకుల్. లైఫ్లో మళ్ళీ ఎప్పుడు వెళ్ళొద్దు అనుకున్నా. హాయ్ బ్రో, మీరు సావిత్రి బ్రదర్ అనుకుంటా. 4 రోజులు ఆగండి, అదే జరుగుద్ది. మాకు తెలిసిన వాళ్ళు పక్క పొలాలు ఉన్నాయి. ఓ పొలాలా? కానీ నాకు చాలా బాగా నచ్చారు అంకుల్. మనలాగే చాలా కామ్గా, చాలా పీస్ఫుల్గా, చాలా సూతింగ్గా, చాలా స్టాప్. ఏదే కదా బాబు. మై ఫస్ట్ బఫెలో ఇన్ ఇండియా. ఇంక్రెడిబుల్ ఇండియా. టిపికల్ తెలుగు హౌస్. బట్ బ్రో, ఐ లవ్ యూర్ యాటిట్యూడ్ అండ్ డ్రైవింగ్. వెరీ సెటట్లా. బ్రో, కెన్ యూ గెట్ ఎ నంబర్? గివ్ ఇట్ బ్రో. యూ షైఫుల్ ఇండియా. వెళ్దాం బాబు. కీప్ ఇన్ టచ్. బై. చిల్లర చిల్లర చెయ్యి, చిల్లర చిల్లర చెయ్యి, చిల్లర చిల్లర చెయ్యి. అమ్మా, పెళ్లి కొడుకుని డ్రాప్ చేసావంటగా? ఎలా ఉన్నాడో తెలుసుకుందామని. చూస్తే బెదిరిపెట్టేట్టున్నాడు. చా కాదే, బాగున్నాడని టాక్ వచ్చింది. పెట్టే ఫోన్, పెట్టే. ఇది తెలివైందో తెంగరదో అర్థం కావట్లేదు మామ. తెలివైంది మాత్రం కాదు, అలా అని తెంగరది కూడా కాదు. అర్థం చేసుకోదేంటి మామ? ఎలాగోలా కష్టపడి సావిత్రి నీకు ఇచ్చి కట్టబెడితే ఆస్తి మొత్తం మనకు వచ్చేస్తుందిరా. వదిన, పెళ్లి కొడుకు వాళ్ళ ఫ్యామిలీ వచ్చారు. నాన్న రమ్మని చెప్పారు. అలాగే ఉందా? మీ అన్నయ్యకి చెప్పు. అలాగే ఉందా? ఏమో కృష్ణ గారు ఎక్కడ? మన ఫ్యామిలీ పేరు మీద పూజ చేయించడానికి గుడికి వెళ్ళారు బాబు గారు. మంచిది. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం అండి. తన నా భార్య, నమస్కారం. మా చిన్నమ్మాయి, నమస్తే. మా పెద్దమ్మాయి, అల్లుడు. అమ్మాయి షిరిడి వెళ్ళే ట్రైన్ నెక్స్ట్ కోచ్ లో ఉంది. సావిత్రి నమస్కారం. హలో Baby, why is she running away from us? మేబీ గుర్తుపట్టలేదు అనుకుంటా బేబీ. There is definitely something fishy, baby. యూ మీన్ ఫిష్ కర్రీ?
స్టూపిడ్ బేబీ. బేబీ త్వరగా కానీ ఉండరా. ఏంటి ఆ కంగారు? సత్య వాళ్ళు వచ్చేసారా? ఎవరో ఆ ట్రైన్ లో లేచిపోయిన జంట. వాళ్ళు ఎందుకు వచ్చారే? కనీసం మనం శుభలకు కూడా ఇవ్వలేదుగా. నీ బొంద అది ఆ పెళ్లి కొడుకు చెల్లిరా. నీకు దైత్రం పావు చుట్టుకున్నట్టు అన్ని వైపులా చుట్టుకుంది. అవతల రుచిగాడు యువతల ఏళ్ళు నీ పెళ్ళైనట్టే. నేనే వాళ్ళని పట్టించానని వాళ్ళకి తెలిస్తే ఏముంది, పోయినసారి షిరిడి వెళ్ళాం, ఈసారి కాశీకి వెళ్తాం. వాళ్ళకి తెలుసుంటుందంటావా? ఎందుకు తెలియదే? ఈ పాటికి రిషిగాడు ఫోన్ చేసి అంతా చెప్పేసి ఉంటాడు. ఆడెప్పుడెప్పుడు నీ పెళ్లి క్యాన్సిల్ అవుద్దని బయట కుక్కల కాపలాకెత్తున్నాడు. ఛా, రిషి అలా చెప్పడురా. ఏంటే రిషి అలా చెప్పడు. తన గురించి నాకు బాగా తెలుసు. ఏంటే పాప, ఆడు గురించి అంతా కొత్తగా తెలిసినట్టు మాడుతున్నాం. ఈ పిచ్చి పిచ్చి ఆలోచనలు మానేసి ఆడిని పిలిచి ఈ మ్యాటర్ ఎవరికి చెప్పదని వార్నింగ్ ఇవ్వు. అవతల నాకు చాలా పనులు ఉన్నాయి, దోళ్ళకి తోడు పెట్టాలి. సావిత్రి మీ అన్నయ్యని పెళ్లి చేసుకోవడం ఏంటి? రిషి ఇక్కడ ఉండడం ఏంటి? ఇదంతా జరుగుతున్నా తను సైలెంట్గా ఉండడం ఏంటి? అసలు ఏం జరుగుతుంది బేబీ? చెప్పాను కదా బేబీ, సంథింగ్ ఇస్ ఫిష్ అని. లెట్స్ సీ. దండాలు పెడితే గండాలు ఆగుతాయి అనుకుంటే నేను రోజు గుళ్ళోనే ఉండేవాడిని. ఆ పెట్టే దండం ఏదో ఆ రిషిగడి కాళ్ళకు పెట్టి, మా ఇంట్లో అమ్మాయిల జోలికి రావద్దురా బాబు అని. నాదేముందిరా, మొహం మీద కొట్టేవు. రేపు ఆడు కొడతాడు చూడు గుండెల్లో. ఎలా కనపడదు రోయ్, ఆరుతొచ్చింది కాళ్ళకద్దుకు. ఇప్పుడు అర్థమైందా బ్రో? వై ఐ లైక్ ఇండియన్ కల్చర్. నా చెల్లెలు అక్కడ చదువుకుంది, తొందరపడ్డది. బట్ ఐ లైక్ యూ బావా, నో వాట్ ఫీలింగ్స్. బట్ సావిత్రి ఇక్కడ అమ్మాయి పద్ధతి పద్ధతి. దట్ ఈస్ వై ఐ లవ్ ఇండియన్ కల్చర్. మీరు మరీ సెన్సిటివ్ అండి. యు నో మీ? పెగ్గేసాం అనుకోండి మొత్తం నో మీ. యు ఆర్ ఫన్నీ. yes ఫన్నీ ఇండియా. బాసు, మా బావ సంగతి తొలి బాసు. అయినా నువ్వు ఇక్కడ ఉన్నావేంటి? ఇది మా నేటివ్ ప్లేస్. చిన్న పని నుండి వచ్చాను. ఎవరు బ్రో? గర్ల్ ఫ్రెండా? ఐ బిన్ అబ్జర్వింగ్. ఆయన మాత్రం ప్రేమించాడు, కానీ దాన్ని ఏమంటారో నాకు తెలియదు. బట్ బై గాడ్స్ గ్రేస్ నాది అరేంజ్ మ్యారేజా. బట్ ప్లీజ్ బ్రో, నీ లవ్ స్టోరీ చెప్పవా? లవ్ స్టోరీ. కమాన్ టెల్ రే. తన కళ్ళల్లో ఇష్టం, మాటల్లో కోపం రెండు కనపడతాయి. నన్ను వద్దనేంత ఇష్టం తనది, తను భరించేంత ప్రేమ నాది. ఇంతే నా స్టోరీ. బాసు, నా పెళ్లి కోసం అంత పోరాడావు, నీకోసం కనీసం మాట్లాడు బాసు. ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయవేంటి? నువ్వేం చేస్తావో తెలీదు, ఎక్కడున్నావో తెలీదు. ఒక 10 నిమిషాలు ఇక్కడ ఉండాలి. బాయ్. మేడం ఇంకో పేరు చెప్పమంటారా? అల్లుడు గారు మీరేంటి ఇక్కడ? హే చిన్నబాబు గారు, స్మాల్ పార్టీ, ఫైర్ బిట్వీన్ ఫీల్డ్స్. కమ్ లెట్స్ హావ్ బియర్. పర్లేదండి, చిన్న పని ఉంది. పనుందా? దట్ ఈస్ వై ఐ హేట్ ఇండియన్ మెంటాలిటీ. హలో, సావిత్రి ఉందా? ఇక్కడెక్కడ ఉండుంటుందండి. కళ్ళ ముందు ఉందా లేదా? లేదే. ఇంకా రాలేదేంటి? సావిత్రి, అమ్మయ్యా వచ్చేసావా? నీకు చాలా చెప్పాలి. ఆల్రెడీ మధుకు చెప్పాను, పెళ్లి కొడుకు ఏమీ చెప్పొద్దని. నిన్ను రమ్మంది అందుకు కాదు, ఎందుకో నాకు తెలీదు, కానీ భయంగా ఉంది. సావిత్రి, నేను తాగేసున్నాను. నువ్వు నన్ను చూసి భయపడాలి. నిన్ను చిన్నప్పటి నుంచి పెంచిన వాళ్ళందరూ ఇంట్లోనే ఉన్నారు. వాళ్ళని చూస్తే ధైర్యం రావాలి. దీన్నేమంటారు సావిత్రి? ఏదో తెలిసినోడివి కదా అని. తెలిసినోడికి పెళ్లి కార్డు ఇస్తారు, పెళ్లికి ముందు భయం వేస్తుందని చెప్పరు. నువ్వు ఇలా మాట్లాడితే నేనేమి చెప్పలేను. మాట్లాడాలి సావిత్రి, నేను కాదు నువ్వు మాట్లాడాలి. నీ మనసుతో మాట్లాడాలి. లేకపోతే నన్ను పిలిచిన ఈ క్షణానికి అర్థం ఉండదు. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఎందుకంటే ఇది నిజం కాబట్టి. నువ్వు తాగి ఏదేదో మాట్లాడుతున్నావు. ఇప్పుడు
ఇప్పుడు నేను తాగుబోతులా కనపడుతున్నానా? అవును, నేను తాగే మాట్లాడుతున్నాను. నువ్వు తప్పించుకోవడానికి మాట్లాడుతున్నావు. మన మధ్య దూరం 2 అడుగులు. 2 అడుగులు. పెళ్ళి అనే 2 అక్షరాలని పిచ్చి ఆలోచనతో ఇంకా దూరం చేస్తున్నావు. నన్ను ప్రేమించట్లేదంటే మోసం, నువ్వు ప్రేమించట్లేదంటే వంచన. తట్టుకోలేవు సావిత్రి. లోపలికి వెళ్ళు, వెళ్ళు. వైపు రావద్దన్నా? ఎందుకు వచ్చావు? ఎందుకు వచ్చావు? ధైర్యం ఉంటే నా చేపట్టుకుంటారా? తెలిసిపోతుంది సార్. మీరు కొడుతున్న విషయం మీ అన్నయ్యకి తెలిసిపోతుంది సార్. ఏం మాట్లాడుతున్నాడు రా వీడు? ఏం మాట్లాడుతున్నాడు? ఉండు, ఒక్క నిమిషం కనుక్కోండి. ఇంకెన్నేళ్ళు మోసం చేస్తారు సార్? మీ ఇంట్లో అంతా బాగుందని. ఏ మోసం జరుగుతుంది సార్? దొరబాబు గారు, పరువు, ప్రతిష్ట, గౌరవం వీటన్నిటికంటే ముందు ప్రేమ ఉంటుంది సార్. మొదటిది వదిలేసి మిగతా 3 కోసం ఫ్యామిలీని వాడుకుని మిమ్మల్ని చూస్తే ఏమర్థం అవుతుంది సార్? ఏం చెప్తున్నావురా నువ్వు? నేను నా ఫ్యామిలీ కోసం ఎంత ఆలోచిస్తున్నానో నీకేం తెలుసు? మీరు కాదు సార్, మీ ఫ్యామిలీ అంతా ప్రతి క్షణం మీ పరువు కోసం ఆలోచిస్తుంటారు సార్. అందులో మొదటివాడు మీ తమ్ముడు. అవునురా, వాడు నా తమ్ముడు. నా కుటుంబం కోసం ఆలోచిస్తాడు. ఏమిటి? ఆవిడ మీ కూతురు సార్. పెళ్ళికి ముందు సంతోషంగా ఉన్న అమ్మాయి పెళ్ళైన తర్వాత మౌనంగా ఉందంటే ఏంటి అర్థం? నీకు తెలీదేమో, నా కూతురు నా అల్లుడు చాలా సంతోషంగా ఉన్నారు. ఆ విషయాన్ని మీ అమ్మాయిని చెప్పమనండి సార్. బాబు, ఒకసారి అమ్మాయిని పిలు. గాయత్రి. గాయత్రి, గాయత్రి సార్, మీ అల్లుడికి చెప్పండి. మీకు తెలియని ఇంకో విషయం ఏంటంటే మీ ఇంటి ఆడపిల్లని పెళ్లి చేసుకుందాం ఒకటి 20 సంవత్సరాల నుంచి ఊరు బయట వెయిట్ చేస్తున్నాడు. వాడికి తెలియని విషయం ఏంటంటే ఆ మనుషులు ఇక్కడికి వచ్చారు, వాళ్ళు నేను ఇప్పుడు కొట్టబోతున్నాను. 20 ఏళ్ల ముందు ఈడు మీ చెల్లిని పెళ్లి చేసుకుందాం అంటే మీ తమ్ముడు మీకు తెలియకుండా కొట్టి పంపించాడు సార్. ఇప్పుడు మళ్ళీ మీ కూతురు చేసుకుందామని వచ్చాడు. మీ కళ్ళ ముందు కొడుతున్నాను, చూడండి. బ్రహ్మముడి కాదురా, బీతముడి వేసుకొని తీసుకురండి వధువుని. వెళ్ళండి. ఎవరి నుంచి తప్పించుకుంటున్నావే? నీ వెంట వచ్చింది నీ నీడ కాదు తప్పించుకోవడానికి. నిజం, రిషి అనే నిజం. వాడింటి ముందే ఉన్నాడు. ఇంట్లోకి రావడం పెద్ద పని ఏం కాదు, కానీ వాడికి తెలుసు నువ్వు వాడి కోసం వస్తావని. ఆ రోజు నేను ఎవరిని ప్రేమించలేదు, అందుకే ఎక్కడికి వెళ్ళాలో తెలియలేదు, దొరికిపోయాను. ఆ తప్పు నేను వెళ్ళిపోతున్నానని చెప్పిన నీది కాదు, కానీ ఎక్కడికి వెళ్ళాలో తెలియని నాది. ఈ రోజు నీ పరిస్థితి అది కాదు సావిత్రి. నువ్వు వెళ్ళాల్సింది ఎక్కడికో నీకు తెలుసు, కానీ ఎలా వెళ్ళాలో తెలీదు. మంచితనం అంటే తల ఉంచడం, ఇష్టపడటం అంటే తెగించడం కాదు సావిత్రి. వద్దనుకుంటే నిమిషం, కానీ కావాలనుకుంటే జీవితం. నీకేం కావాలో
నువ్వే తెలుసుకో. ఇదంతా నీకెందుకు చెప్తున్నానంటే నా జీవితంలో జరిగిన తప్పు నీకు జరగకూడదని. బాబు, నాన్న చూడటానికే అలా ఉంటాడు కానీ లోపల బాగా సెన్సిటివ్, చచ్చిపోతాడు. ప్లీజ్ రాయ్, ఇంకోసారి జాతకాలు నమ్మి జీవితాల్లోకి వస్తే ఇలాగే పడతాయి. బాబాయ్ తీసుకెళ్ళండి. నాన్న 20 ఏళ్ళు ఆగాం, ఇంకో 20 ఏళ్ళు ఆగలేమంటావా? పద నాన్న, అదే అలవాటు ఉందిరా. మీ ప్రేమ ఈ పెళ్లి ఖర్చులో కనపడుతుంది, నా ప్రేమ వాళ్ళని కొట్టడంలో కనపడి ఉంటుంది. ఇంత దూరం వచ్చాక ఇద్దరం తగ్గం. నేను ఎక్కడికి వెళ్ళట్లేదు సార్. అప్పగింతలు అయ్యేంత వరకు ఇక్కడే ఉంటాను. అప్పుడు వచ్చినా సరే తీసుకెళ్తాను. బాగా కన్ఫ్యూజ్డ్ కదా సార్, డెసిషన్ తీసుకోవడానికి టైం పడుతుంది. మీరెళ్ళి మీ పని చూసుకోండి, అప్పటి వరకు ఇక్కడే కూర్చుంటాను. నానా రా, నానా కూర్చో. పెళ్ళి ఇష్టం లేదని ఒక్క మాట చెప్పొచ్చు కదా. నానా, ఆ రోజు ఆ మంటపంలో నాకు గట్టిగా అరిచి నాకు ఈ పెళ్ళి వద్దు అని చెప్పాలనిపించింది. కానీ అప్పుడు అమ్మని చూసా, పిన్నిని చూసా, బాబాయ్ని చూసా. అందరేదో పారిపోయిన అమ్మాయి తిరిగి వచ్చేసిందని ఆనందంలో ఉన్నారు. అప్పుడు నిన్ను చూసా, నా పెద్ద కూతురుకు పెళ్ళి అవుతుందని ఆనందంతో గర్వంగా తల ఎత్తుకొని నిల్చున్నారు. వెంటనే తల దించుకొని తాళి కట్టించుకున్నాను. నాన్న, నా గురించి వదిలేయండి. ఈరోజు కాకపోతే రేపు అతనితో కలిసిపోతాను. జరగాల్సిన దాని గురించి ఆలోచించండి. చేసినప్పుడు తప్పు అనిపించలేదన్నయ్య. కృష్ణ, మంచోడ్లో గొప్పోడ్లో పెద్ద తేడా ఉండదురా. నన్ను గొప్పోడు చేసే ప్రయత్నంలో నువ్వు మంచోడు కింద మిగిలిపోయావు. రే, ఈ ఇంటికి ఏది మంచిదో నాకన్నా బాగా నీకు తెలుసురా, అదే చెయ్యి. సావిత్రి, సావిత్రి, సావిత్రి. తలుపు తీయవేంటి? ముహూర్తానికి టైం అవుతుంది, పద. చెప్తుంటే వినపట్లేదా? రా. నువ్వు ఏంటమ్మా, టైం అవుతుంది, పద వెళ్దాం. మీరందరూ పిలుస్తున్నా నేను ఎందుకు రావట్లేదు నాన్న? సావిత్రికి పెళ్ళంటే ఇష్టమే కదా? మరి ఆ ఫోటోలో ఉన్న నవ్వు నా మొహంలో లేదేంటి నాన్న? పెళ్లికి ముందు కంగారు ఉంటుందిరా. నాది కంగారు కాదు నాన్న, కోపం. వాడెవడు నాన్న? మనింటికొచ్చి మీతో అలా మాట్లాడి అలా కూర్చున్నాడు. వాడిని నేను ప్రేమిస్తున్నానంటున్నాడు నాన్న. నేనే పెళ్ళి ఆపేస్తానన్నాడు. నేను వాడిని ఇష్టపడుతున్నానని నాకే వచ్చి చెప్తున్నాడు. నా చుట్టూ మీరందరూ ఉన్నారు కదా, నా మంచి చెడు మీకు తెలుసుగా. కానీ వాడికి ఎందుకు నాన్న నేనంతలా అర్థమయ్యాను? అమ్మాయిలందరూ అంతే నాన్న. అర్థం చేసుకోకపోతే బాధపడతారు, అర్థం చేసుకుంటే కోప్పడతారు. నేను వాడికి అర్థమైపోయాను నాన్న. అక్క విషయంలో తప్పు చేశాను నాన్న. ఇంకో తప్పు చేయాలని లేదు. ప్రతి ఇంట్లో మనకు తెలియని ఒక ఆడపిల్ల ఉంటుందమ్మా. అది నాకు ఈరోజు అర్థమైంది. ఏదో రోజు అందరికీ అర్థమవుతుంది. గాయత్రి విషయంలో వాడు చెప్పింది నిజాలు కాదమ్మా, నా పెంపకంలో లోపాలు.
తిడితే సహించాడు, కొడితే భరించాడు అంటే నిన్ను ఎంత ప్రేమించాడో అర్థమవుతుంది. నీ అక్క విషయంలో తప్పు జరిగింది, తెలియక తప్పు జరిగింది. నీ విషయంలో తప్పు చేయనమ్మా. అసలు ఎక్కడ కలిసాడు రా వాడు నీకు? ఆ? మిమ్మల్ని అందరినీ మళ్ళీ నాకు పరిచయం చేశాడు. అందాల బొమ్మరో అందాల బొమ్మరో ఆ గట్టి మేళం కొడితే పుట్టిందిరో ఆ చిక్కిలి చక్కెర నవ్వుతూ విరిసే గడపల్లో పరిణయమే పరిచయమయ్యను పొత్తిళ్ళలో మీరు పడుకోనుంటే నేను పడిపోయానంటండి. లోపలంత జరుగుతుంటే సిగ్గు లేకుండా ఇక్కడ పడుకుంటారా? నేను వచ్చాను. లేవండి, వెళ్ళండి. ఈ రోజు నుంచి ఈ ప్లేస్ నాది. ఎక్స్క్యూజ్ మీ పట్టు సార్, ఎక్స్క్యూజ్ మీ, వాట్స్ గోయింగ్ ఆన్? ఓయబ్బో, వాట్ ఈస్ ద సీక్రెట్ గాసిప్ మీటింగ్ రే? From the past 1 hour I'm waiting in the mandapam, I'm getting bored, Ray. You know how many mosquitoes are biting? Bride eloped. Why do you guys need NRI sambandhal, Ray? You can go local, no? Typical Telugu matrimony. Chal. One more NRI gone in the drain, huh? What, Ray, oldie? How much did you buy, Ray? Kalamindira? Waste, huh? Typical old murmuring. hey, Get out!